ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ సాయంత్రం సమయంలో నాయన కల్వరీ గ్రేస్ మినిస్ట్రీ చర్చిని ప్రభువా ఇక్కడ ప్రారంభించుకుంటూ ఇచ్చిన సహాయం కొరకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఒక నాయన రాత్రి సమయంలో ప్రభువా నిన్ను ఆరాధించుకోవాలని ఆయన మేము ఆశపడినప్పుడు మాకు యొక్క స్థలంను చూపించావు. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అంతేకాదు ప్రభువా, నీ ఆత్మను నాయన ఇక్కడ కుమ్మరిస్తున్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిని ఇక్కడ మా మధ్యలో ఉంచున్నావు అయ్యా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నావు. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. అయ్యా అదిగో నాయన, నువ్వు చేసిన మేలులను బట్టి ప్రభువా, నువ్వు మాకు చూపించిన కృపను బట్టి అయ్యా, మా మీద చూపించినటువంటి నాయన అయ్యా కనికరాన్ని బట్టి ప్రభువా, అయ్యా ఇది దినమున ప్రభువా ఈ విధంగా ప్రార్థించుకుంటూ నేను స్తుతించుకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినం నీ ఆరాధన అంతా నువ్వు తోడుగా ఉండమయ్యా. అయ్యా అదిగో నాయన, పిలిచిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా. నువ్వు ఎవరినైతే నాయన పిలుస్తున్నావో, ఎవరినైతే ప్రేరేపిస్తున్నావో వారందరూ కూడా త్వరగా తీసుకురండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ మాటల ద్వారా నింపబడి అయా వారి హృదయాలు తృప్తిపరచబడి అయా వారి ఆత్మలో ఎదిగి నాయన ఇక్కడి నుంచి వెళ్ళటకు సహాయం చేయండి నాయన. వచ్చిన ప్రతి ఒక్కరినైనా వచ్చిన విధంగానే వెళ్ళిపోకుండా అయా ఒక మార్పు చేయండి ప్రభువా. నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని అయా వారిని తిరిగి ఇంటికి వెళ్ళటకు సహాయం చేయండి ప్రభువా. అలాగే నాయన ఇక్కడ నాయన వాతావరణం అదుపులో ఉంచుకోండి అయా. ఈ కరెంటు నాయన అయా కరెంటుని అదుపులో ఉంచుకోండి ప్రభువా. ఇక్కడ ఉన్న ఆడియో సిస్టమ్ని, లైటింగ్ని, సమస్తాన్ని ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాం నాయన. అయా మ్యూజిక్ వస్తున్న మ్యూజిషియన్స్ని ప్రభువా, అదిగో నాయన ఆడియోలో పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డను, అలాగే నాయన వెనక ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, అయా వచ్చిన దైవ సేవకుల్ని అయా నాయన ఇంకా రాబోటువంటి నాయన ప్రభువా, అదిగో నాయన అయా బిడ్డలందరినీ కూడా తీసుకురండి ప్రభువా. ఈ దినం నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ప్రసన్నతను మేము చూచి ప్రభువా అయా మేము నాయన నీ దేవులు పొందుకుంటూ సహాయం చేయండి ఆయన. అలాగే పాటలు పాడుతున్న బ్రదర్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యి ఆరాధనలు నువ్వు తోడుగా ఉండుమయ్యా. అయ్యా నీ మహిమార్థమై జరుగుటకు సహాయం చేయండి నాయన. అలాగే నాయన ఇక్కడ నాయన చుట్టుపక్కల ఉన్న వారిని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారందరికీ ఒక ఆశీర్వదకరమైన స్థలంగాను, ప్రార్థనా మందిరంగాను అయ్యా ఇక్కడ కనబడకు సహాయం చేయండి నాయన. సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రి నాయన గొప్ప కార్యాలు చూసిన సహాయం చేయండి నాయన. ఈ సమయంలో ప్రభు అదిగో నాయన అయ్యా అదిగో నాయన మీకు మా సమయం తప్పగిస్తున్నా. ముందున్న సమయం కూడా మీరు నడిపించండి. ఈ ఆరాధన గొప్పగా జరిగించి నేను మహిమ తెచ్చుకోనమని, ఇంకా వస్తున్న ప్రతి ఒక్కరిని తీసుకురమ్మని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయంలో మరి మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రభుదాసు అలాగే బ్రదర్ ఇస్రాయేల్ గారు ఇద్దరు వచ్చి మరి పాటలలో పాడి దేవుని నామమును మహిమపరచాలని మనిషి మీద ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం అప్పా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం అప్పా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ஜீவனுள்ள தேவனை ஆராதிக்கிறோம். ஸ்தோத்திரம். ஜீவனுள்ள தேவனை நாம் ஆராதிக்க வந்திருக்கிறோம். அவர் நமக்காக ஜீவனை கொடுத்து மீண்டுமாக உயிர்த்தெழுந்திருந்த தேவன். ஆமென். அவருக்காக நாம் என்னத்தை கொடுத்தாலும் ஈடு இணை ஆகாது. ஹல்லேலூயா, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ஹல்லேலூயா. ஸ்தோத்திரம். ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. என்னென்ன துன்பம் வந்தாலும் நான் கலங்கிட மாட்டேன். யார் என்ன சொன்னாலும் நான் சோர்ந்து போக மாட்டேன். என் ராஜா முன்னே செல்கிறார், வெற்றி பவனே செல்கிறார். துருக்கோலை கையில் எடுத்து சாத்தானின் அதிகாரமெல்லாம் என் நேசர் பறித்து கொண்டார். கரங்களை தட்டி தேவ நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். எல்லோருமே கரங்களை தட்டுவோம். கர்த்தருடைய நாமத்துக்கு மகிமைக்காக, தேவனுடைய கிருபை அவருடைய மகிமை நம்மளோடு இருக்கும்படிக்கு, இந்த ஆராதனை இன்னும் அநேக ஆத்துமாக்கள் கொண்டு வரும்படிக்கு, தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்தும்படிக்கு நாம் செல்லுவோம். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு
எப்போதும் வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, நமக்கு வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு, கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. ஸ்தோத்திரம். என்ன துன்பம் வந்தாலும் நான் கலங்கிடவே மாட்டேன். என்னென்ன துன்பம் வந்தாலும் நான் கலங்கிடவே மாட்டேன். யார் என்ன சொன்னாலும், யார் என்ன சொன்னாலும் நான் சோர்ந்து போக மாட்டேன், நான் சோர்ந்து போக மாட்டேன். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு, கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. என் ராஜா முன்னே செல்கிறார், அவர் வெற்றி பவனில் செல்கிறார். என் ராஜா முன்னே செல்கிறார், அவர் வெற்றி பவனில் செல்கிறார். குருத்தோலை கையில் எடுத்து, குருத்தோலை கையில் எடுத்து நான் ஓசன்னா பாடிடுவேன், நான் ஓசன்னா பாடிடுவேன். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு, கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. அதிகாரங்கள் எல்லாம் என் நேசர் பறித்து கொண்டார். சிலுவையில் அறைந்து விட்டாலும், காலால மிதிப்பட்டாலும் தேவன் நம்மளை ஆசீர்வதிக்க அவர் வல்லவராயிருக்கிறார். சாத்தானின் அதிகாரம் எல்லாம் என் நேசர் பறித்து கொண்டார். சாத்தானின் அதிகாரம் எல்லாம் என் நேசர் பறித்து கொண்டார். சிலுவையில் அறைந்து விட்டார், சிலுவையில் அறைந்து விட்டார். காலாலே மிதித்து விட்டார், இயேசு காலாலே மிதித்து விட்டார். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு, கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. பாவங்களை போக்கிவிட்டார், சாவங்களை நீக்கிவிட்டார். இயேசுவின் தழும்புகளால் நாம் சுகமானோம், சுகமானோம் என்று சொல்லி
அவருடைய தளம்புகள் எல்லா விதமான காரியங்களையும் நம்மளை விடுதலாக்க அவர் ஆயத்தமா இருக்கிறார். பாவங்கள் போக்கிவிட்டார், இயேசு சாபங்கள் நீக்கிவிட்டார். பாவங்கள் போக்கிவிட்டார், இயேசு சாபங்கள் நீக்கிவிட்டார். இயேசுவின் தழும்புகளா, இயேசுவின் தழும்புகளா நான் சுகமானே, சுகமானே, நான் சுகமானே, சுகமானோ. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. மேகங்கள் நடுவிலே என் நேசர் வரப்போகிறார், கரம் பிடித்து அழைத்து செல்வார், கண்ணீரெல்லாம் துடைக்க அவர் ஆயத்தமாயிருக்கிறார். மேகங்கள் நடுவினிலே என் நேசர் வரப்போகிறார். மேகங்கள் நடுவினிலே என் நேசர் வரப்போகிறார். கரமிடித்து அழைத்து செல்வார், கரமிடித்து அழைத்து செல்வார். இயேசு கண்ணீரெல்லாம் துடைப்பார், இயேசு கண்ணீரெல்லாம் துடைப்பார். கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. கரங்களை தட்டுவோமா? கிறிஸ்துவுக்குள் வாழும் எனக்கு எப்போதும் வெற்றி உண்டு. வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, எனக்கு வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு, நமக்கு வெற்றி உண்டு, வெற்றி உண்டு, வெற்றி உண்டு. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா. கிறிஸ்துவுக்குள்ள நம்ம வாழும்போது நம்மளுக்கு எல்லாமே வெற்றியா தான் இருக்கும். ஹல்லேலூயா, ஹல்லேலூயா. தோல்விக்கு நம்மளுக்கும் இடமே இருக்காது. ஹல்லேலூயா, ஹல்லேலூயா. கிறிஸ்துவுக்குள்ள வாழப்படும் போது நம்மளுக்கு இருக்கிற சமாதானமும் நம்மளுக்கு இருக்கிற சந்தோஷமும் வேற உலகத்துல எங்க போனாலும் நம்மளுக்கு கிடைக்காத ஒரே ஒரு பாக்கியம் என்னன்னா, இயேசு கிறிஸ்துவானவர் உனக்காக எனக்காக கல்வாரி சிலுவிலே ரத்தம் சிந்தி நம்மளை மீட்டு அவர் பிள்ளையாக மகனாக மகளாக தெரிந்து கொண்ட தேவனுக்கு நம்ம எவ்வளோ நன்றி சொன்னாலும் நம்மள வாழ்க்கையில ஈடாகாது. ஹல்லேலூயா. அதனால தான் ஒரு பக்தன் சொல்லுவான், கற்களை மணலை கணக்கிடலாம், அவனா அவருடைய அன்புக்கு நம்மள கணக்கிட முடியாதான். ஹல்லேலூயா, ஹல்லேலூயா. அவருடைய கிருபை என்றும் உள்ளது. ஹல்லேலூயா. சங்கீதக்காரன் சொல்றான், ஆண்டவரே என் முழு இருதயத்தோடு நான் உம்மை துதிப்பேன் அப்பா என்று சொல்லி நம்ம வாழ்க்கையில இன்னும் கூட ஒரு சில பாடல்களை பாடி தேவ நாமத்தை மகிமைப்படுத்துவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரே, பரிசுத்த தேவனாம் இயேசுவை பணிந்தே தொழுகுவோம். பரிசுத்த தேவனாம் இயேசுவை பணிந்தே தொழுகுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை மகிழ்வுடன் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை
மகிழ்வுடன் தொழுதிடுவோம். உன்னதத்தில் வாசம் செய்கிற தேவன், அவர் ஞானத்தில் நிறைந்த தேவன், ஞானத்தில் சம்பூர்ணமுள்ள தேவன். அவருக்கு முன்பாக இந்த பூமியின் குடிகள் எல்லாம் கூட முழங்கால் படியிடும். அவரே சிறந்த தேவன், அவரே உயர்ந்த தேவன். சகல பிராணிகளும் கூட, சகலமும் கூட அவருக்கு முன்பாக பணிந்து கொள்ளும். உன்னத தேவன் நீரே, ஞானம் நிறைந்தவரே. உன்னத தேவன் நீரே, ஞானம் நிறைந்தவரே. முழங்கால் யாவுமே பாரினில் முடங்கிடுமே. முழங்கால் யாவுமே பாரினில் முடங்கிடுமே. உயர்ந்தவரே, சிறந்தவரே, என்றும் தொழுதிடுவோம். உயர்ந்தவரே, சிறந்தவரே, என்றும் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரே, மகிழ்வுடன் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரே, மகிழ்வுடன் தொழுதிடுவோம். ஒருவரும் சேரக்கூடாத ஒளியில் வாசம் செய்பவர், அவர் பரிசுத்தத்தில் இருக்கிற தேவன். மோசே அவரை முகமுகமாய் கூட பேச முடியாத அளவிற்கு பிரகாசமுள்ள தேவனாய் இருந்தார் அவர். ஒருவரும் சேரா ஒளியில் வாசம் செய்பவரே. ஒருவரும் சேரா ஒளியில் வாசம் செய்பவரே. ஒளியினை தந்துமே இதயத்தில் வாசம் செய்யும். ஒளியினை தந்துமே இதயத்தில் வாசம் செய்யும். ஒளி நிறைவே, அருள் நிறைவே, என்றும் தொழுதிடுவோம். ஒளி நிறைவே, அருள் நிறைவே, என்றும் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை, மகிழ்வுடன் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை, மகிழ்வுடன் தொழுதிடுவோம். பரிசுத்த தேவன் அவரே, அவருடைய பாதம் பணிந்து கொள்வோம். இந்த நாளில் அவருடைய பாதத்தை பற்றிக் கொள்வோம். அவர் நம்முடைய பாவங்களின் சாபங்களை கழுவி நம்மை சுத்திகரிக்க வல்லவராயிருக்கிறார். அவரே கனத்திலும் மகிமையிலும் சகலவற்றிலும் மேன்மையுள்ள தேவன். அவருக்கே சகலத்தையும் செலுத்துவோம் இந்த நாளிலே. பரிசுத்த தேவன் நீரே, பாதம் பணிந்திடுவோம். பரிசுத்த தேவன் நீரே, பாதம் பணிந்திடுவோம். கழுவியே நிறுத்தினீ சத்திய தேவன் நீரே. கழுவியே நிறுத்தினீ சத்திய தேவன் நீரே. கனமகிமை செலுத்தியே நாம்
மகிமை செலுத்தினா என்றும் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை மகிழ்வுடன் தொழுதிடுவோம். மகிமை மாட்சிமை நிறைந்தவரை மகிழ்வுடன் தொழுதிடுவோம். ஹல்லேலூயா, ஹல்லேலூயா, ஹல்லேலூயா. ஹல்லேலூயா. ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెల్లించము, స్తుతి స్తోత్రం చెల్లించమనే పాట చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమ పరదాం. మనం ఆయనకి స్తోత్రాలు చెల్లించేదానికే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అందరం స్తోత్రాలు ఆయనకి స్తోత్రాలు చెప్పేకుందే మన హృదయం అంతా సంపూర్ణంగా మారిపోను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎంతకంత స్తోత్రాలు చెప్పి ఎంతకంత హల్లెలూయా చెప్తామో ఆయన అంతకంతా మనల్ని ఆశీర్వదించేదానికి ఆయన గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ చప్పట్లు కొట్టి పాడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దీవారాత్రములో కంటి పాపవలే గాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల ఆశ్రముతో మోక్షి నడిపించితివి. ఆ దయగల ఆశ్రముతో మోక్షి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చేసిన మేలులు గాఢంధకారపు లోయలలో దేవారాత్రముల కంటి ఆమేన్. పాప వలె కాచిన దేవుణ్ణి ఆయన స్తుతిద్దాం. గాఢంధకారంలో కన్నీటి లోయల్లో కృషించిపోని కృపలతో మనల్ని బలపరిచినటువంటి యేసయ్యను స్తుతిస్తున్నాం. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. కృషించిపోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము,
చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పరదామా. హల్లెలూయా హల్లెలూయా. సీయోను మార్గంలో పలు శోధనలే రాగా సాతాను జయించుటకు విశ్వాసం ఇచ్చితివి. సీయోను మార్గములో పలు శోధనలే రాగా సీయోను మార్గములో పలు శోధనలే రాగా సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి. సాతాను జయించుటకు విశ్వాసము నిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా 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 ஹல்லேலூயா. பிரைஸ் தி லார்ட். ஹல்லேலூயா. தேவனுடைய பரிசுத்த நாம ஸ்தோத்திரம் உண்டாவதாக. நம்முடைய இன்னும் கூட ஒரு சில பாடல்களை பாடி தேவ நாமத்தை நாம் மகிமைப்படுத்தலாம். நம்ம அநேகருக்கு தெரிந்த பாடல்களை பாடும்போது தான் நம்ம கர்த்தரை கம்பீரமாக சத்தத்தோடு பாட முடியும். ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. ஹல்லேலூயா. ஆமென். எந்தன் கண்மலையானவர் என்ற பாடலை பாடி நம் தேவ நாமத்தை மகிமைப்படுத்தலாம். எந்தன் கண்மலையானவரே ஹல்லேலூயா என்னை காக்கும் தேவன் நீரே என்று சொல்லி நம்ம அந்த பாடலை பாடி நம்ம எந்த கண்மலையா இருந்தாலும் நம்மளை காக்கிறவர் கண்மலை அவர் ஒருவர் தான். ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. ஹல்லேலூயா. எந்தன் கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே. எந்தன் கண்மலையானவரே என்னை காக்கும் தெய்வம் நீரே. வல்லமை மாட்சிமை நிறைந்தவரே மகிமைக்கு பாத்திரரே. வல்லமை மாட்சிமை நிறைந்தவரே
மகிமைக்கு பாத்திரரே, ஆராதனை உமக்கே, 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 ஹல்லேலூயா, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே. உந்தன் சிறகுகளின் நிழலில் என்றென்றும் மகிழ செய்தே, உந்தன் சிறகுகளில் நிழலே என்றென்றும் மகிழ செய்தே. தூயவரே என் துணையாளரே, துதிக்கு பாத்திரரே, தூயவரே என் துணையாளரே, துதிக்கு பாத்திரரே, ஆராதனை உமக்கே, 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 ஆராதனை உமக்கே. ஹல்லேலூயா. இந்த பலவீன நேரங்களில் உம் கிருபை எனக்கு தந்தீரையா. ஆமென். இயேசுவே ராஜா என் பலனானீர், எதற்கும் பயம் இல்லை என்று நம்ம உற்சாகத்தோடு அந்த சப்பல் போட்டு பாடுறோம். ஆமென். எல்லா கரங்கள் தட்டி ஆண்டவரை நாமத்தை மகிமைப்படுத்துவோம். பலவீனத்திலே அவருடைய பலன் பூரணமாய் விளங்குகிறது இந்த நாளிலே. ஹல்லேலூயா. இயேசு ராஜா நம் பலனாய் இருக்கிறார். நாம் எதற்கும் பயப்பட தேவையில்லை. நமக்கு முன்பாக சேனைகளின் அதிபதி போய் கொண்டிருக்கிறார். நமக்கு முன்பாக அவர் யுத்தங்களை செய்து கொண்டிருக்கிறார். பலவீன நேரங்களில் உம் கிருபை தந்தீரையா. எந்த பலவீன நேரங்களில் உம் கிருபை தந்தீரையா. இயேசு ராஜா என் பலனானே, எதற்கும் பயமில்லையே. இயேசு ராஜா என் பலனானே, எதற்கும் பயமில்லையே. சொல்லுவோமா? ஆராதனை உமக்கே, உமக்கு தான் ஆண்டவரே. ஆராதனை உமக்கே, ஓ உமக்கே. ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை எங்கள் ஜீவனுள்ள நாளெல்லாம் உமக்கே ஆராதனை. ஆராதனை ஓ எங்கள் சுவாசம் வெளியும் வரையிலும் உம்மை ஆராதிப்போம் ஆண்டவரே. ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆம் ஆண்டவரே. ஓ எங்களுக்கு ஜீவனை கொடுத்தீரே. அந்த ஜீவனுக்கு ஈடாக நாங்கள் என்னத்தை தருவோம் தகப்பனே. ஆராதனை உமக்கே, ஓ ஹல்லேலூயா. ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே, ஆராதனை உமக்கே. என் உயிருள்ள நாட்களெல்லாம் உம்மை புகழ்ந்து பாடிடுவே. எல்லாம் பாடுவோம். ஓ நீங்கள் உயிருள்ளவராக இருக்கிறீர்களா? நாட்களெல்லாம் அவரை புகழ்ந்து பாடும்படி இந்த நாளில் இங்கு வந்திருக்கிறீர்கள். புகழ்ந்து பாடிடுவே. ராஜா நீ செய்த நன்மைகளை எண்ணி துதித்திடுவே. ராஜா நீ செய்த நன்மைகளை எண்ணி துதித்திடுவே.
మనం అలాగనే ప్రార్థనలు నడిచేటప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరుడు ఆనంద్ బ్రదర్ వచ్చి ప్రార్థనలు నడిపిస్తాడు. நடத்திடும் என்று அவர் கையில நம்ம சொல்லுவோம். అయ్యా మా వల్ల ఏమి ఏందుకొల్లంగప్ప என்று அவருக்கு అయ్యా మీ హస్తంలో నన్ను పెట్టుకోం యేసయ్యా. యెహోవా దయాళుడు, Praise Lord. ఆయనకే కృతజ్ఞత స్తోత్రం. స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత అందరూ అట్నే ప్రార్థనలోనే ఉందామా? స్తుతి చెల్లించుడి. ఎల్లూరు జబతలో இருப்போம். కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. ఎల్లూరు జబతోడు కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత ఆమాండోరే. స్తుతి చెల్లించుడి. Praise Lord. లోకము వసించిన హృదయాలు సమర్పిద్దాం అందరమే. లోకం నశించిన లోకము వసించిన లోకము నశించిన నీకు అండగా నిలచిన విపునకు నీకు అండగా నిలచిన విపునకు కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు అయ్యా. నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మాకు ఇచ్చిన ఈ సాయంకాల సమయంలో నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నాయన ప్రభువా, నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాము ప్రభువా. మేము ఇద్దరు ముగ్గురు కాకుండా ప్రభువా ఒక చిన్న మందగా చేరి నిన్ను ఆరాధించుటకు ప్రభువా మాకు ఇచ్చిన ఈ సాయంకాల సమయం కొరకై నీకు వందనాలు ప్రభువా. ఈ సన్నిధానంలో మీరు ఉంటారని మేము నమ్ముచుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరు తోడునిడిగా ఉండి అయ్యా ఇప్పుడు చెప్పబోయే దాసుని గడ ప్రభా మీరు బలపరచండి ప్రభా, మీరు ఆశీర్వదించండి తండ్రి. ఏ వాక్యం అయితే మీ బిడ్డ మాట్లాడతాడో ప్రభా వాట వినేదానికి మాకు సేవలు దయచేయండి ప్రభా. మా హృదయాల్లో దూసుకొని వెళ్ళి దాన్ని ప్రభా నూరంతలుగా పనిచేసేదానికి సహాయం చేయండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను దయచేయండి ప్రభా, మీరు సహాయం చేయండి. ఏ బాధతో ఏ కష్టాలతో వచ్చి ఉంటున్నారు ప్రభా ఆ బాధను కష్టాలు తీర్చి ప్రభా నీ కృతజ్ఞత స్థుతులు వాళ్ళకి చెల్లించడానికి సహాయం చేసి నడిపించమని ఈ మినిస్ట్రీని అంతా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ దాసుని కూడా ప్రభా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యము బలాలు దయచేయండి. కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి పిల్లలను మీరు ఆశీర్వదించి ప్రభా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ కృపను మీ సమాధానం మీరు దయచేసి ఇక్కడ వచ్చిన దైవ సేవకులందరినీ కూడా ప్రభా మీరు ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం అందరం. వరుణ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ஆண்டவர் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் திவ்யமான நாமத்தில் உங்கள் அனைவருக்கும் நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். కల్వరీ గ్రేస్ మినిస్ట్రీస్ చర్చ్ని ఈ తిరుమల వాయల్
తెండ్రల నగర్ ప్రాంతంలో ప్రారంభించుటకు అవకాశం కొరకు ఈ యొక్క తరుణం కొరకు ఆయన స్తుతిస్తున్నాను. கல்வரி கிரேஸ் மினிஸ்ட்ரி சர்ச் இந்த திருமுலாயில தெண்டல் நகலை ஆரம்பிப்பதற்கு கர்த்தர் கொடுத்த மகா பெரிய கிருபைக்காக அவருக்கு நான் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். అలాగే పిలుపుని అందుకొని వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ బర్నబాస్ అయ్యావుకు, அதே போல அழைப்பை ஏற்றுக்கொண்டு வந்த பாஸ்டர் பர்னபாஸ் ஐயாவுக்கும், నా పక్కన నిలబడినటువంటి మా బ్రదర్ పాస్టర్ బాబు అన్నావుకు, பக்கத்தில் நிற்கிற பிரதர் பாபு அண்ணாவுக்கும், అలాగే వచ్చినటువంటి మీ పెద్దలందరికీ, చిన్నపిల్లలందరికీ, వచ్చిన మా కుటుంబీకులందరికీ, మా బంధువులందరికీ, మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. வந்த உறவினர்களுக்கும் குடும்பத்தாருக்கும் என்னுடைய உறவு முறையை சார்ந்த அனைவருக்கும் ஆண்டவராக இயேசு கிறிஸ்து நாமத்தில் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலూయా. నిజముగా ఈరోజు ఎంతమంది వస్తారో అని నాకు మాత్రం అవగాహన లేదు. మా బాబన్న కూడా చెప్పినాను, మా దగ్గర పక్కన నిలబడిన బాబన్న కూడా చెప్పాను. ఈరోజు 2-3 ఫంక్షన్లు ఉన్నాయండి, ఎవరు వస్తారో తెలియలేదు. இன்றைக்கு எத்தனை பேர் வருவார்கள் என்று கூட எனக்கு கொஞ்சம் கூட தோன்றவில்லை. பக்கத்தில் இருக்கிற பாபண்ணாவுக்கும் நான் சொன்னேன், ஏன்னா இன்றைக்கு 2 நிகழ்ச்சிகள் இருக்கிறது, அதனால் எத்தனை பேர் வருவார்களோ என்று கூட நாங்கள் கொஞ்சம் கூட நினைத்து பார்த்ததில்லை. 20 మంది వస్తే జరిపిద్దాం, 20 பேர் வந்தாலும் நடத்தலாம். అట్లా కాదంటే 10 మంది వచ్చినా కానీ జరిపిద్దాం. அப்படி இல்லை என்றால் 10 பேர் வந்தாலும் நடத்தலாம். 10 మంది కూడా రాకపోతే 2 వచ్చినా కానీ జరిపిద్దాం. அந்த 10 பேர் வரவில்லை என்றாலும் 2 பேர் வந்தாலும் நடத்தலாம் అని బాబన్నతో చెప్పడం జరిగింది. அப்படி என்று என்னிடம் சொல்ல நேரிட்டது. హల్లెలూయా. ஹல்லேலூயா. కానీ దేవుడు ஆனால் தேவன் తన బిడ్డల మొరను వినేవాడిగా ఉన్నాడు. தன்னுடைய பிள்ளைகளின் கூக்குரலை கேட்கிறவராய் இருக்கிறார். తన బిడ్డల మొర విని అంతటితోటి మరిచిపోయేవాడుగా కాకుండా தன்னுடைய பிள்ளைகளின் கூக்குரலை கேட்டு அத்துடன் மறைக்கிறவராக దాన్ని இல்லாமல் జరిగించు దేవుడిగా ఉన్నాడు మన ప్రభువైన அதை యేసయ్య. நடத்துகிற தேவனாய் இருக்கிறார் நம்முடைய చేతులు తట్టి தேவன். దేవునికి మహిమపడతాం. கரங்களை హల్లెలూయా. தட்டி தேவநாமத்தை மகிமைப்படுத்துவோம். అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ప్రభు ఈ యొక్క ఆలయమును ఫుల్ చేయుటకు, ఆలయ మందిరమును పూర్తి చేయుటకు ప్రభు సహాయం చేశాడు. దాని మరి గట్టిగా ఒకసారి நாம் దేవుని நினைப்பதை காட்டிலும் మహిమపడతాం. எண்ணுவதை காட்டிலும் கர்த்தர் இந்த சபையை முழுமையாய் ஜனங்களை கொண்டு வந்து சேர்த்ததுக்காய் கர்த்தர் நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். హల్లెలూయా. ஹல்லேலூயா. దేవునికి వందనాలు, கர்த்தருக்கு நன்றி, వందనాలు. கர்த்தருக்கு ఆయన நன்றி. ఎన్ని వందనాలు చెల్లించినా ఆయన రుణం తీర్చుకోలేనండి. எவ்வளவு நன்றிகள் கர்த்தருக்கு நாம் சொன்னாலும் அவருடைய நன்றியை நம்மால் தீர்த்து கொள்ள முடியாது. జీవితాంతం ఆయనకు స్తుతులు చెల్లించుకుంటూనే బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. வாழ்நாள் முழுவதும் அவருக்கு துதியை ஏறெடுத்துக் கொண்டே நான் வாழ வேண்டும் என்று ஆசைப்படுகின்றேன். నేను స్తుతులు చెల్లిస్తూ నాతోనే ఉండిపోకుండా நான் மாத்திரம் துதிகளை ஏறெடுத்து என்னுடன் கூட இருந்து விடாமல், నాతో ఉంటున్నటువంటి నా కుటుంబీకులు, என்னுடன் இருக்கிற என்னுடைய குடும்பத்தார், నా బంధువులు, என்னுடைய உறவு முறையினர், నా రక్త సంబంధులు, எனக்கு ரத்த சம்பந்தத்தார், స్నేహితులు, நண்பர்கள், ఆ చుట్టుపక్కల ఉన్నవారు, என்னுடைய சுற்று మన గ్రామంలో ఉన్నవారు, கிராமத்தில் இருக்கிறவர்கள் అందరూ చేర్చేసి దేవుని స్తుతించాలి எல்லாரும் சேர்ந்து தேவனை துதிக்க வேண்டும் అని ఒకరికొకరు పురికొల్పుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటూ ఆయన నామాన్ని మహింపరచాలని ఆశపడుతూ ఉన్నాను. அவ்விதமாய் ஒருவருக்கு ஒருவர் சொல்லிக்கொண்டு ஒருவருக்கு ஒருவர் ஊக்குவித்துக் கொண்டு அவர் நாமத்தை மகிமைப்படுத்த வேண்டும் என நான் హల్లెలూయా. ஹல்லேலூயா. దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ మొదటి ఈ చర్చలు జరుగుతున్నట్టు ఈ ఆరాధనను ప్రభు ఇంతవరకు జరిపించినందుకు ఆయన స్తుతిస్తున్నాను. முதலாவதாக கர்த்தர் இந்த ஆராதனை இந்த சபையில நடத்துகிறதற்காக கர்த்தருக்கு நான் முதலாவதாக நான் துதிக்கிறேன். కొన్ని ఆటంకములు, కొన్ని ఇబ్బందులు కలిగినందుకు దయతో క్షమించండి. சில தடைகள், சில இடையூறுகள் ஏற்பட்டதுக்காக எங்களை தயவாய் மன்னியுங்கள். ఇంకా రానున్న రోజులు ఇంకా చక్కగా, வருகிற நாட்களில் மிகவும் அருமையாக, మంచిగా, மிகவும் அருமையாக, అనుకూలంగా நமக்கு ఏற்றபடி ఈ యొక్క అక్కడ ఆరాధన జరగబోతుంది. இங்கே ஆராதனை நடக்க போகிறது. అదంతా మనం చూడబోతున్నాము. அதை நாம் காண போகிறோம். మనం అదే విధంగా ఆశీర్వాదాలు పొందబోతున్నాము. அவ்விதமாய் நாம் ஆசீர்வாதமும் பெற்றுக்கொள்ள போகிறோம். కుటుంబంగా వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాము. குடும்பமாக வந்து தேவனுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டு போக అది போகிறோம். నా కన్నుల ద్వారా చూస్తున్నాను. அதை என் கண்களாலே நான் பார்க்கிறேன். అది దేవుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు, నేను చూస్తున్నాను. ఇప్పుడు கர்த்தர் செய்கிறார், செய்ய போகிறார், அதை நான் பார்க்கிறேன். இப்பொழுது ఇక్కడ ఎలాగైతే మనం కూర్చొని ఉన్నామో, எவ்விதமாய் நாம் இங்கே உட்கார்ந்து இருக்கிறோமோ, ఇదే విధంగా పరలోక రాజ్యంలో కూడా మనం అందరూ కూర్చునేంత వరకు ఈ ప్రయాణము, ఈ చర్చి, ఇక్కడ ఆరాధన జరుగుతూనే ఉండాలి. அதே போல பரலோகத்தில் நாம் அனைவரும் உட்காரும்படியாக இந்த பயணம், இந்த சபை எனது தொடர்ந்து நடைபெற்றுக் கொண்டே అవును, இருக்கும். జరగాలన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు తట్టి ஆம், இந்த சபை நடக்க మహిమపడతాం. வேண்டும் சொல்கிறவர்கள் கரங்களை தட்டுங்கள். హల్లెలూయా. ஹல்லேலூயா. ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, కీర్తన గ్రంథం చదివాము, 105వ అధ్యాయం చదివాము. சங்கீதங்களின் புஸ்தகம் 105ஆம் அதிகாரத்தை நாம் படித்தோம். ఆ భాగం చదివినటువంటి భాగంలో அந்த படித்ததன் அந்த பகுதியிலே ఒక మాట చెప్పేసి సందేశం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాము.
ஒரு வார்த்தை மாத்திரம் சொல்லி தேவ செய்திக்குள்ளாக கடந்து போவோம். దేవుడు నాకు అనేక వాగ్దానములు ఇచ్చాడండి ఆయన సేవలోకి వచ్చిన తర్వాత. நான் அவருடைய ஊழியத்துக்கு வந்த பிறகு கர்த்தர் எனக்கு அநேக விதமான வாக்குத்தத்தங்களை கொடுத்தார். గత వారము ఇక్కడ ఒక చిన్న కుటుంబ ప్రార్థన జరిగిందండి. கடந்த வாரம் இங்க ஒரு சிறிய குடும்ப ஜெபம் நடந்தது. అప్పుడు ఒక మూడు వాగ్దానములు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానములు ఆ రోజు పంచుకోవడం జరిగింది. அன்றைக்கு கர்த்தர் எனக்கு கொடுத்த 3 வாக்குத்தத்தங்களை நான் பகிர்ந்து கொள்ள நேரிட்டது. దేవుని చిత్తం అయితే మరలా ఇంకొక రోజు కూడా ఆ ఒక వాగ్దానంలో మరలా మనం మేము ముందు పంచుకుంటాను. దేవుని చిత్తం అయితే கர்த்தர் சித்தமானால் மற்றொரு முறை அந்த 3 வாக்குத்தத்தங்களை உங்கள் மத்தியில் நான் பகிர்ந்து கொள்வேன். దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. கர்த்தர் அநேக வாக்குத்தத்தங்களை கொடுத்து என்னை நடத்துகிறார். ఆ వాగ్దానములలో ఒక వాగ్దానమైనటువంటి ఈ కీర్తనల గ్రంథం 105వ అధ్యాయంలో ఒక వాగ్దానం ఉందండి. அந்த వాக்குத்தத்தங்களிலே ஒரு వాக்குத்தத்தமான 105வது சங்கீதத்திலே ஒரு வாக்குத்தத்தம் இருக்கிறது. 105వ అధ్యాయము 105வது சங்கீதம் 8వ వచనం నుంచి చదువుకుంటే 8வது వచనத்திலிருந்து పడుతోమానాల్ తాను సెలవిచ్చిన మాటను 105:8 తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. இங்க பாருங்க, தமிழ்ல 1000 தலைமுறைக்கென்று அவர் கட்டளையிட்ட வாக்கையும் ஆபிரகாமோடு அவர் பண்ணின உடன்படிக்கையும் அவர் ஈசாக்கோடு இட்ட ஆணையும் என்றென்றைக்கும் நினைத்திருக்கிறார். తర్వాత వచ్చిన 10వ వచనంలో చూసామంటే அதே போல 10வது வசனத்தை பார்த்தோமானால் గెరుగుంబాకంలో మా ఇంటి దగ్గర దేవుడు నాకు ఇచ్చినటువంటి గృహం ఉందండి. ఆ గృహం దగ్గర కొన్ని ఆదివారాలు ఆరాధన జరిపించాను. விருகம்பாக்கமிலே கர்த்தர் எனக்கு கொடுத்த ஒரு வீடு இருக்கிறது. அந்த வீட்டிலே சில ஞாயிற்றுக்கிழமை நான் ஆராதனை நடத்தினேன். అక్కడ మనుషులే రారు, அங்க ஜனங்களே మా வரமாட்டார்கள். కుటుంబంలో మాత్రమే ఉంటాం అంతే. எங்க குடும்பத்தார் மாத்திரம் இருப்போம், அவ்வளவுதான். స్టార్టింగ్లో కొంతమంది మా బంధువులు వచ్చారు. ஆரம்பத்திலே கொஞ்சம் பேர் என்னோட உறவினர்கள் வந்தார்கள். ఒక వారం వచ్చారు, 2 వారాలు వచ్చారు, 3వ వారం కొంచెం అట్లా తగ్గి అసలు ఎవరు రావట్లేదు, మేము మాత్రమే ఉంటున్నాం అక్కడ. ஒரு வாரம் 2 வாரம் வந்தாங்க, 3வது வாரம் குறைந்து விட்டது. கடைசியாக யாரும் வரவில்லை, நாங்க மட்டும் தான் இருந்தோம். ఏంది ప్రభువా, என்ன ஆண்டவரே, నేనేం ఆశపడుతున్నాను నీ సేవ చేయాలని, நான் என்னமோ மிகவும் ஆசைப்படுகிறேன் உங்களுடைய ஊழியம் பண்ண வேண்டும் చేసిన என்று, మేలుని అందరికి చెప్పాలని உங்க சுவிசேஷம் எல்லாருக்கும் சொல்ல வேண்டும் ఎంతో என்று ఆశపడుతూ ఉన్నానే. நான் மிகவும் ஆசைப்படுகிறேனே. చెప్పేదానికి ఎవరే లేరే, சொல்வதற்கு யாரும் మా இல்லையே. కుటుంబంలో ఉన్న వాళ్ళే ఉన్నారే. என் குடும்பத்தார் மாத்திரம் தான் இருக்கிறார்களே. ఎప్పుడు చూసుకున్న మొక్కల్లో చూసుకుంటున్నామే, எப்பொழுதும் பார்த்த முகங்களை நாங்கள் பார்த்து கொண்டிருக்கிறோமே. ఎదురు చూస్తే నా భార్య, இந்த பக்கம் மனைவி, ఈ పక్క చూస్తే నా కుమారుడు, இந்த பக்கம் பார்த்த ఈ மகன், పక్క చూస్తే నా కుమార్తె, இந்த பக்கம் பார்த்த மகள், ఈ పక్క ఇంకొక పక్క చూస్తే మా అమ్మ ఉంటుంది. இன்னொரு பக்கம் பார்த்த என்னோட தாயார் இருப்பாங்க. ఇంతమందే ఉంటాం ఇంక అంతే. இவர்கள் மாத்திரம் தான் இருப்போம், அவ்வளவுதான். ఈ మొక్కలను చూసే చెప్పుకుంటూ ఉండాలనా, இந்த ముఖத்தை பார்த்து நான் சொல்லணுமா, ఇంతేనా? இவ்வளவுதானா? ఒక్కోసారి నిరుత్సాహపడిపోయేవాడిని. ஒரு தடவை மிக சோர்ந்து போய் விடுவேன். ఏంది ప్రభువా, என்ன ஆண்டவரே, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నీవు. வாஞ்சையுள்ள பிராணனை திருப்தியாக்குற தேவன் தானே நீங்க. జేమ్స్ గారు కొంచెం వాల్యూమ్ పెడతారన్న మైక్ కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. ஹல்லேலூயா. నిరుత్సాహపడేవాడిని అండి. மிக సోర్ந்து போகிறவன். ఒకరోజు నేను అలాగే నిరుత్సాహపడి ஒரு நாள் அவ்விதமாய் நான் சோர்ந்து వాక్యం போகையிலே చెప్పేదానికి ఇష్టం లేదు నాకు. நான் செய்தி கொடுப்பதற்கு விருப்பமே இல்லை எனக்கு. పాటలు పాడుతున్నారు, பாடல் பாடுகிறார்கள். పాటలు పాడేది కూడా మా పెద్ద మేము ఎవరు పాటలు పాడే వాళ్ళం కాదు, అంత తెలిసిన వాళ్ళం కాదు. பாடல் మా பாடுவதற்கு స్వరాలం పెద్దగా ఉండవు, మంచిగానే ఉండవు. பாடல் பாடுவதற்கு நாங்கள் ஒன்றும் மிகவும் நன்றாக కానీ దేవుని ఆరాధించాలని, దేవుని పాటలు పాడాలని ఆశ మాత్రం నా హృదయంలో ఉండేది. ஆனால் தேவனை துதிக்க வேண்டும், ஆராதிக்க வேண்டும் என்ற ஆசை மாத்திரம் எனக்குள்ள இருதயத்துக்குள் இருந்தது. వచ్చి రాని పాటలతోనే ఆ ఉన్న స్వరంతోనే దేవుని స్తుతించేవారమే. வந்து வராதமான பாடலோட அந்த குரலோட கர்த்தரை நாங்கள் துதித்து ఆ கொண்டிருந்தோம். రోజు నిరుత్సాహపడేసి ఏం చెప్పానులే వీరికే కదా చెప్పేది, ఇంకొక రోజు ఎవరన్నా కానీ ప్రార్థనకు పిలిచారంటే, ఎవరైనా వాక్యం చెప్పని పిలిస్తే అక్కడ పోయి చెప్పొచ్చులే అని చెప్పేసి నేను గమ్ముకు నిరుత్సాహపడేసి ఏదో ఒక వాక్యం చదివేసి వదిలేద్దాం అనుకుని నిరుత్సాహపడిపోయి కూర్చున్నానండి. ஒரு நாள் நான் செய்தி கொடுக்க நினைக்கும் பொழுது என்ன உங்களுக்கு கொடுப்பது, டெய்லி பார்க்குறவங்க தானே, எங்கேயாவது வெளியே அழைப்பு வந்தால் அங்கே போய் நம்ம செய்தி கொடுக்கலாம்னு சொல்லி அவங்களுக்கு ஒரே ஒரு வசனத்தை மாத்திரம் சொல்லி நான் செய்தி கொடுக்காமல் நான் மிகவும் சோர்வுடன் அமர்ந்திருந்தேன். அப்பொழுது లేచి నిలబడి బలిపీఠం దగ్గర నిలబడ్డానండి. எழுந்து நின்று பலிபீடத்தின் அருகாமையிலே நின்றேன். ఆ నిలబడి ఆ బైబిల్ తెరుస్తున్నాగానే, அந்த நின்று வேதத்தை திறந்த உடனே నేను మనసులో దేని గురించి బాధపడుతున్నానో, దేని గురించి చింతిస్తున్నానో, நான் மனதில் எதை குறித்து வேதனைப்படுகிறேனோ, எதை குறித்து கவலைப்படுகிறேனோ, దేని గురించి నిరుత్సాహపడిపోయానో, எதை குறித்து சோர்ந்து போய் விட்டேனோ, అది నా దేవుడు ఎరుగాడండి. చప్పట్లు కొడతాను. அதை என் தேவன் அறிந்தார். அல்லேலூயா, హల్లెలూయా. அல்லேலூயா.
చెప్పకుండానే ఎరిగాడని చెప్పారు కదండి. ఎక్కడ ఏం చెప్పాడని ఒకవేళ మీరు అడుగుతారా? ఇంకా అడగలేదు మీరు. என்ன சொன்னாருன்னு நீங்க கேட்க மாட்டீங்களா? இன்னும் நீங்க கேட்கவில்லை. ప్రియమైన దేవుని జనమా, பிரியமான தேவ ஜனமே, దేవుడు నా మొర ఆలకించాడు. கர்த்தர் என்னுடைய கூப்பிடுதலை నా கேட்டார். ఆలోచన ఆయన ఎరిగాడు, என்னுடைய గుర్తెరిగాడు. ఆలోచనలు அவர் నా அறிந்தார். బాధను ఆయన తెలుసుకున్నాడు. என்னுடைய வேதனை அவர் నా தெரிந்து கொண்டார். నిరుత్సాహాన్ని ఆయన చూశాడు. என்னுடைய சோர்வை அவர் பார்த்தார். మీరు నిరుత్సాహపడారా ఎప్పుడన్నా? எப்பொழுதுதான் நீங்க சோர்வடைந்தீர்களா? ఎప్పుడన్నా బాధపడ్డారా? எப்போது வேதனைப்பட்டீர்களா? ఎప్పుడన్నా దిగులు పడ్డారా? எப்பயாவது கவலைப்பட்டீர்களா? ఎందుకులే నా బ్రతుకు, எதற்கு இந்த வாழ்க்கை எனக்கு? ఎందుకులే నాకు ఈ కుటుంబం ఏందో ఈ ఒకటే గలిబిజిగా ఉంది, గజిబిజిగా ఉంది, ஏன் இந்த குடும்பம் ஒரே குழப்பமா இருக்கிறது எனக்கு? నిరుత్సాహపడిపోయారా? அப்படி என்று இன்றைக்கா சோர்ந்தீங்களா? భయపడకండి, பயப்படாதீங்க. నా మొర విన్న దేవుడు నీ మొర కూడా వింటున్నాడు. என்னுடைய கூக்குரலை கேட்ட தேவன் உங்களுடைய கூக்குரலை నా கேட்பார். ఆలోచన విన్న దేవుడు నీ ఆలోచన కూడా వింటున్నాడు. ఆయన என்னுடைய ஆலோசனைகளை கேட்ட தேவன் உங்களுடைய ஆலோசனையும் నా கேட்பார். మనసులో ఉన్న వేదన విన్నంటే దేవుడు నీ మనసులో ఉన్న వేదన కూడా వింటాడు. ఆయన என்னுடைய மனதில் இருக்கிற வேதனை அறிந்த தேவன் உன் மனதில் இருக்கிற வேதனையும் அறிவார். వేదనను మనసును ఉన్న బాధను అన్ని వెరిగేశాడు, ఆయన తెలుసుకునేశాడు. என்னுடைய மனதில் இருக்கிற வேதனை எல்லாவற்றையும் கர்த்தர் அறிந்தார், அவர் தெரிந்து கொண்டார். అంతటితో వదిలిపెట్టలేదు. அத்துடன் விட்டுவிடவில்லை. వదిలిపెట్టేసి விட்டு తన కుమారుడు ఒకవేళ తండ్రి ముందు కానీ తన బిడ్డకి ఏదన్నా ఆకలి అవుతుందన్నా కానీ ఏదన్నా చెప్పిన వెంటనే తన తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ ఏదైనా ఉంటే వెంటనే ఆ బిడ్డకి పెట్టేస్తారు. ஒரு மகன் வந்து தன்னுடைய தாய் தந்தையிடம் பசிக்குது என்று சொன்ன உடனே அவங்களிடம் இருக்கிறது ஏதாவது வந்து கொடுத்து விடுவார்கள். పెడతారా పెట్టరండి? கொடுப்பாங்களா இல்லையா? పోరా నాకు ఆకలి నా కడుపుదా ముఖ్యమని నెట్టేస్తామా? இல்லடா என்னுடைய வயிறு தான் முக்கியம் சொல்லி தன்னுடைய பிள்ளை எந்த பெற்றோரை துரத்து விடுவாங்களா? మనుషులమైన మనమే అలా చేసినప్పుడు మనిదர்களாக నామే அப்படி செய்யும்போது దేవాది దేవుడు, தேவாதி தேவன், ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి ప్రభువు, அவருடைய சாயலாக நம்ம செய்து கொண்ட தேவன் ఆయన వదిలిపెడతాడా? நம்மை விட்டு விடுவாரா? వెంటనే నాకు సమాధానం చెప్తున్నాడు. உடனே எனக்கு பதில் கொடுக்கிறார். నా కుమారుడు నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? என் மகனே நீ ஏன் ఎందుకు கவலைப்படுகிறாய்? నిరుత్సాహపడుతున్నావు? ஏன் சோர்வடைகிறாய்? అని వెంటనే ఆయన నాతో మాట్లాడాడు. உடனே அவர் என்னுடன் ఏం பேசினார். మాట్లాడాడు తెలుసా? என்ன பேசினார் నా தெரியுமா? మనసులో ఏముందో, என் மனதில் என்ன నేనేం இருக்கிறதோ, ఆలోచించినాను, நான் என்ன నేను சிந்தித்தேனோ, దేని గురించి నిరుత్సాహపడ్డాను, நான் எதை குறித்து சோர்வடைந்தேனோ, అదే ఆయన నాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడాడు. அதையே கர்த்தர் பரிசுத்த வேதத்தின் மூலமாக என்னுடன் பேசினார். ఆ మాట ఏం మాట తెలిసినా? அந்த வார்த்தை என்ன வார்த்தை தெரியுமா? కీర్తన గ్రంథం 105వ అధ్యాయము சங்கீதங்களின் புஸ்தகம் 105வது சங்கீதம் 10వ వచనము, 10வது வசனம். వారి సంఖ్య కొద్దిగా నుండగను, 10வது வசனம். அது யாக்கோபு. వారి సంఖ్య కొద్దిగా నుండను, அவர்களுடைய எண்ணிக்கை கொஞ்சமாய் இருந்தது. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, அவர்களுடைய எண்ணிக்கை கொஞ்சமாய் இருந்தது. వారి సంఖ్య కొద్దిగా ఉండగను. அவருடைய எண்ணிக்கை கொஞ்சமாய் இருந்தது. అంటే నేను దేని గురించి ఆలోచించాను? நான் எதை குறித்து சிந்தித்தேன்? దేని గురించి బాధపడ్డాను? எதை குறித்து దేని வேதனைப்பட்டேன்? గురించి నిరుత్సాహపడ్డాను? எதை குறித்து சோர்வடைந்தேன்? గుర్తుందా? நினைவிருக்கிறதா? దేని గురించి అండి? எதை குறித்துங்க? మనం చూసిన మొక్కల్లో చూసుకుంటా ఉండాలా? பார்த்த முகத்தையே பார்த்து கொண்டிருக்கிறோம். మర్చిపోయారు అప్పుడే? அதுக்குள்ள மறந்து விட்டீர்களா? ఇప్పుడే కదండి చెప్పాను. இப்போதானே சொன்னேன். దేవుని మాటలు హృదయంలో ఉంచుకోవాలి. தேவனுடைய வார்த்தை தன்னுடைய இதயத்தில் வைத்துக் கொள்ள ఒక வேண்டும். చెవుని విని ఇంకొక చెవుని వదిలిపెట్టకూడదు. ஒரு కాదిலே கேட்டு ஒரு కాదిலே விட்டு விட கூடாது. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన మాటలే మీరు గుర్తుకు రావట్లేదు. இப்போ சொன்ன வார்த்தையே உங்களுக்கு நினைவுக்கு வரல. దేవుడు చెప్పిన ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నీతో మాట్లాడుతున్నాడు, గుర్తుందయ్యా మీకు? தேவன் எத்தனையோ வருடங்கள் உன்னுடன் பேசுகிறார், நினைவிருக்கிறதா உனக்கு? ప్రియమైన వారలారా, రాబో రోజుల్లో దేవుని వాక్యం కొరతగా ఉంటుంది. பிரியமானவர்களே, வருகிற நாட்களிலே தேவனுடைய வசனம் மிக குறைவா இருக்கும். దొరకదు, నువ్వు వెతికినా దొరకదు. தேடினாலும் கிடைக்காது. నువ్వు ఎక్కడైనా వినాలన్నా కానీ చెవులకు వినపడదు. எங்கே வேணாலும் கேட்க வேண்டும், అలాంటి கேட்க రోజులు முடியாது. అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. அப்படிப்பட்ட நாட்கள் வரப்போகிறது. సమయం ఉండగానే, நேரம் இருக்கையிலே, దేవుని వాక్యం చెబుతుండగానే, தேவனுடைய வசனம் சொல்லுகையிலே, దేవుని వాక్యం మీ ఇంట్లో టీవీలలో కానీ సెల్ ఫోన్లో కానీ దైవ సేవకుల మందిరంలో కానీ వస్తూ ఉంటే, మీరు వింటూ ఉంటే దాన్ని మీ హృదయంలో భద్రంగా ఉంచుకోండి. தேவனுடைய வசனத்தை டிவியிலும் மொபைலிலும் சபையிலும் தேவ செய்தியாளர் சொல்லும் பொழுது அந்த வசனத்தை உன் இதயத்தில் வைத்துக் கொள்ளுங்கள். రాబో రోజుల్లో வருகிற நாட்களிலே వాక్యానికి మనము వెతుకులాడుతామంట. தேவ செய்தியை நாம் தேடுவோமா? వెతుకులాడినా కనిపించదంట. அந்த வசனத்தை தேடினாலும் நமக்கு கிடைக்காதா? అలాంటి రోజులు రాకముందే அப்படிப்பட்ட நாட்கள் வருவதற்கு దేవుని முன்பாகவே వాక్యం మీ హృదయంలో సేవ్ చేసుకోండి. கர்த்தருடைய வசனத்தை உங்களுடைய இதயத்தில் பதிவிட்டுக் నాతో கொள்ளுங்கள். చెప్పిన మాట ఏంటి తెలిసినా? என்னுடன் சொன்ன வார்த்தை వారి தெரியுமா? సంఖ్య కొద్దిగా ఉండగను, அவர்களுடைய எண்ணிக்கை கொஞ்சமாய் இருந்தது. ఆ కొద్ది మంది அந்த கொஞ்சம் பேர் ఆ దేశమందు పరదేశులై ఉండగను. அந்த கொஞ்சம் பேர் அந்த தேசத்தில் பரதேசிகளாய் இருப்பார்கள். పరదేశి అంటే பரதேசி என்றால் వేరే ఏదైనా ఊర్లో చేసి ఇంకొక ఊరికి వస్తే వారిని పరదేశి అంటారు. ஒரு ஊரிலிருந்து மற்றொரு ஊருக்கு யாராவது குடிபெயர்ந்தால் அவர்களை பரதேசின்னு சொல்வார்கள். అంతే. మేము తిరుమల వాయల నుంచి గెరుగుమాకం వెళ్ళిపోయాం. அப்படி என்றால் நாங்கள் திருமுல்லவாயிலிருந்து விருகம்பாக்குக்கு అక్కడ ఎవరు, ఇక్కడ మన వాళ్ళు సొంత వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అక్కడ ఎవరూ లేరు. இங்க என்னோட உறவினர்கள் அநேகர் இருக்கிறார்கள், அங்க யாருமே இல்லை. మేము ఒంటరి వారమే అక్కడ. நாங்கள் ఆ தனிமையானவர்கள். ఒక్క కుటుంబమే మేము తెలుగు వాళ్ళం అక్కడ. அங்க நாங்க ஒரு குடும்பம் தான் தெலுங்கு ఆ மக்கள். ఒక్క కుటుంబమే క్రైస్తవం తెలుసుకున్న వారు ఉన్నారు. அந்த ஒரு குடும்பம் தான் கிறிஸ்துவை, எங்க குடும்பம் தான் கிறிஸ்துவை தெரிந்து கொண்ட குடும்பம். మీకు తెలుసా?
தெரியுமா? అక్కడ ఉన్న ప్రతి ఒక్క వీధిలోనూ వెతికిలాడాను నేను. நீங்க அங்க இருக்கிற ஒவ்வொரு தெருவிலும் நான் தேடினேன். உங்களுக்கு ఒక్క தெரியுமா? గేట్ కన్నా సిలివేసిన గేట్ ఉంటుందా, సిలివేసిన డోర్ ఉంటుందా, ஒரு దేవుని వాక్యం ఏదైనా గోడ కనపడుతుందా అని వెతికిలాడాను. ஒரு வீட்டுக்காவது சிலுவை போட்ட கேட் இருக்குமா, இல்லாத வசனம் ஒட்டி இருக்குமான்னு சொல்லி ஒவ்வொரு தெருவிலும் நான் தேடினேன். ఎక్కడ కనిపించలేదండి. எங்கேயும் எனக்கு காணப்படவில்லை. మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్క వీధి అన్యులు ఇల్లులుగానే ఉన్నాయండి అక్కడ. அங்க இருக்கிற ஒவ்வொரு வீடும் அந்நியர்கள் வீடும் அந்நிய வீடுகளாகவே இருந்தது. అలాంటి వారి మధ్యలో దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు అక్కడికి. அப்படிப்பட்டவர்கள் மத்தியிலே கர்த்தர் என்னை அழைத்து கொண்டு போனார். కానీ ఆయన ఒక పిలుపు, ఆయనను పంపించిన ఉద్దేశము ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందని నేను గ్రహిస్తున్నాను అన్నమాట. ஆனால் அவருடைய அழைப்பு, அவர் என்னை அங்க கொண்டு போன நோக்கம் ஏதோ ஒன்று இருக்கும் என்று நான் உணர்ந்தேன். అయితే ఆ ఊర్లో మేము పరదేశులుగా ఉన్నాం. ஆனால் அந்த ஊரில் நாங்கள் பரதேசிகளா இருந்தோம். అంటే మేము ఏం చేసామో, నా లైఫ్ ఏంటో అది అంత క్లియర్ గా చెప్తున్నాడు ప్రభు అక్కడ. ஆனா நான் என்ன செய்தேன், என்னோட வாழ்க்கை என்னவென்று Don't worry. தெளிவா சொல்கிறார். Don't worry. கவலைப்படாதே. கவலைப்படாதே. కొద్ది మంది ఉన్నారని దిగులు పడగాకు. கொஞ்சம் பேர் தான் இருக்கிறார்கள் என்று கவலைப்படாதே. కొద్ది మంది ఉన్నారని వాక్యం చెప్పేదానికి నువ్వు నిరుత్సాహపడగాకు. கொஞ்சம் பேர் தான் இருக்கிறார்கள் என்று செய்தி கொடுப்பதற்கு நீ சோர்வடையாதே. ఆ కొద్ది మంది సంఖ్యగా ఉండగా, அந்த கொஞ்சம் பேர் எண்ணிக்கையா నీవు ఈ இருக்கையிலே, ఊరికి గ్రామానికి పరదేశుడుగా ఉండగా, நீ இந்த ஊருக்கு கிராமத்துக்கு பரதேசியா இருக்கையிலே, కొలవబడిన స్వాస్థ్యమును, அளக்கப்பட்ட சுதந்திரத்தை, కొలవబడిన స్వాస్థ్యముగా, அளக்கப்பட்ட சுதந்திரமாக, కొలవబడిన స్వాస్థ్యముగా அளக்கப்பட்ட சுதந்திரமாக కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చిన. చప్పట్లు కొట్టి దేవుని నామమున கானான் పాడతాం. தேசத்தை உனக்கு హల్లెలూయా. தருவேன் என்றார். నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. பாருங்கள், தேவன் எவ்வளவு பெரியவருங்க. ఎక్కడో ఒక దూసికలాగా ఉన్నటువంటి మనుషులమైన మనము, எங்கேயோ ஒரு தூசியை போன்ற மனிதர்களாக இருக்கிற நம்மை, సరే మీరు వద్దండి, మీరు దూసులు కాదండి, మీరు మంచి ఒక మంచి ఫలం ఇచ్చే చెట్లు అనుకోండి, నేను ఒక దూసినే. நீங்க தூசி எல்லாம் நீங்கள் கனி கொடுக்கிற மரமா இருக்கட்டும், நான் ஒரு தூசி தான். ఈ దూసిలో ఉన్న బాధను, ఆ ఒక ఆలోచనను, ఆ ఒక నిరుత్సాహాన్ని దేవుడు ఎరిగాడు. హల్లెలూయా. இந்த தூசியில இருக்கிற அந்த வேதனை, கவலை, சோர்வை கர்த்தர் அறிந்தார். ఆయన నా మాట, నా మొర, నా ఆలోచన, నా ఒక నిరుత్సాహము, నా భయము, నా ఒక అన్ని కూడా ఆయన ఎరిగి వెంటనే నాతో మాట్లాడాడు. அவர் என்னுடைய வார்த்தை, என்னுடைய கவலை, என்னுடைய சோர்வு எல்லாவற்றையும் கேட்டு கர்த்தர் என்னுடன் பேசினார். నువ్వు భయపడగాకు, நீ பயப்படாதே. కొద్ది మందిగా ఉన్నా పర్వాలేదు, கொஞ்சம் எண்ணிக்கையில் இருந்தாலும் பரவாயில்லை. ఆ కొద్ది మంది అయినా నువ్వు ఊరు వదిలి ఊరు వచ్చినా పర్వాలేదు, அந்த கொஞ்சம் பேர் இருந்தாலும் நீ ஊர் விட்டு ஊர் வந்தாலும் பரவாயில்லை. నేనేం చేయబోతున్నాను తెలుసా? நான் என்ன செய்ய போகிறேன் தெரியுமா? నేనేం చేయబోతున్నాను తెలుసునా? நான் என்ன செய்ய போகிறேன் தெரியுமா? కొలవబడిన స్వాస్థ్యముగా, உங்கள் கலக்கப்பட்ட சுதந்திரமாக, కొలవబడిన స్వాస్థ్యముగా, ஒரு அளவிடப்பட்ட சுதந்திரமாக, కానాను దేశమును మీకు ఇచ్చేదను, கானான் தேசத்தை உனக்கு தருவேன் అని ఆయన సెలవిచ్చెను என்று அவர் சொன்னார். హల్లెలూయా. ஹல்லேலூயா. అదే ఆ కనాను దేశమే அந்த கானான் தேசம்தான் ఈ విధముగా ఇక్కడ ప్రభు మనకిచ్చాడు, నాకు ఇచ్చాడు. இவ்விதமாய் హల్లెలూయా. கர்த்தர் எனக்கு நமக்கு கொடுத்தார். హల్లెలూయా. ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. ఆ మాట నేను నమ్మానండి. அந்த వార్తயை நான் నమ్మిனேன். ఆ మాట నమ్మి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. அந்த వార్తயை నమ్మి நான் జెబిத்துக் ఆ கொண்டே మాట இருந்தேன். నమ్మి నేను ఆయన దగ్గర మొరపెడుతూనే ఉన్నాను. அந்த வார்த்தையை నమ్మి கர்த்தரிடம் மன்றாடினேன். ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. அவர் வாக்கு கொடுத்து நிறைவேற்றுகிறவர். మీ మధ్యలో మాట దేవుని ఇచ్చిన మాట ఇంకా జరగట్లేదా? உங்கள் மத்தியில தேவன் கொடுத்த வார்த்தை நிறைவேறவில்லையா? జరిగితే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. நிறைவேறினால் கரங்களை தட்டி மகிமைப்படுத்துங்கள். జరగకపోతే ఎందుకు జరగలేదని ఒకసారి ఆలోచించండి. நிறைவேறவில்லை என்றால் ஏன் நிறைவேறவில்லை என்று ஒரு தடவை சிந்தித்து பாருங்கள். నీలో దేవుడిచ్చిన మాట ఇంకా నెరవేరలేదంటే నీలో ఏదో కొరత ఉంది. உன்னுக்குள் கர்த்தர் கொடுத்த வார்த்தை நிறைவேறவில்லை என்றால் ஏதோ ஒரு குறைவு இருக்கிறது. ఏదో అడ్డం ఉంది. ஏதோ தடையா இருக்கிறது. దేవుడు ఆకాశము తూములు విప్పి నీకు విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద కుమ్మరిస్తుంటే, தேவன் வானத்தின் மதுகுகளை திறந்து விஸ்தாரமான ஆசீர்வாதங்களை உன் மீது ஊற்றும் பொழுது నీ మీద పడట్లా, உன் மீது அது விழுவதில்லை. నీ తల మీద పడట్లా, உன் தலை மீது விழுவதில்லை. నీ తల మీద పడట్లేదు. உன் தலை மீது விழுவதில்லை. ఎందుకో? ஏனோ దేవుని దూషిస్తున్నావు. మరలా தேவனை தூசிக்கிறாய். மறுபடியும் అడుగుతూనే ఉన్నా, ఆయన ఇట్లేదు. நீ கேட்கிறாய், ప్రార్థన చేస్తున్నాను, నా మాట వింటలేదు. நான் ஜெபிக்கிறேன், என் ఏం வார்த்தை கேட்பதில்லை. దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఏం என்ன చర్చలే தேவன், என்ன ஜெபம், என்ன சர்ச் అని నువ్వు ఇంకా మళ్ళీ ఆయన మీద నువ్వు కొరవలు చెప్తున్నావు. அப்படி என்று அவர் மீது நீ குறை சொல்லிக் கொண்டே నీ இருக்கிறாய். తల మీద ఏముందో చూసుకోక్క. உன் தலை மீது இருக்கிறது பாருங்க. నీ తల మీద చూసుకో అన్న ఏముందో. உன் தலை மீது என்ன இருக்குது பார். ఆయన అందరి మీదను దీవెనలు కుమ్మరిస్తున్నాడు. ఆయన அவர் எல்லோரும் மீது ஆசீர்வாதத்தை ஊற்றுகிறார். ఆయన అందరి మీద కుమ్మరిస్తున్నాడు. அவர் எல்லோரும் மீது ஊற்றுகிறார். అయితే నీ మీద పట్టలేదంటే
ஆனால் உன் மீது விழவில்லை ఆయన என்றால் తప్పేం లేదు. அவர் மீது தவறில்லை. ఆయన అందరిని సమంగా చూస్తూ ఉన్నాడు. அவர் ఆయన எல்லாரையும் சமமாய் నీ பார்க்கிறார். మీద పడలేదంటే உன் மீது விழவில்லை என்றால் నీ తల మీద ఏదో అడ్డు ఉంది. உன் తலை மீது ஏதோ తడயா ఆ இருக்கிறது. అడ్డును చూడగలిగి ఆ అడ్డును తొలగించగలిగితే నువ్వు ధన్యురాలుగా ఉంటావు ఈ రోజు. அந்த தடையை நீ பார்த்து அதை அகற்ற கூடுமையானால் நீ பாக்கியவான் பாக்கியவதியாய் இருப்பாய். ప్రియమైన వాళ్ళారా, பிரியமானவர்களே, ఒకవేళ ఆ అడ్డు ఏంటో నీకు తెలుస్తుందా? ஒருவேளை அந்த தடை என்னவென்று உனக்கு தெரிகிறதா? నీకు కనిపించట్లేదా? உனக்கு காணவில்லையா? నీకు తెలియట్లేదా? உனக்கு தெரியவில்லையா? అయితే నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నట్టుకుంది. அப்படி என்றால் உன் இதயம் கர்த்தருக்கு தூரமா இருக்கிறது. దేవుని దగ్గరికి రా, கர்த்தரிடத்துக்கு வா, పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రా, பரிசுத்த வேதத்துக்கு வா, ఆ పరిశుద్ధతను తొలివు, பரிசுத்த வேதத்தை தர, ఆయన నీతో మాట్లాడతాడు. அப்பொழுது உன்னுடன் அவர் பேசுவார். చర్చికి రా, சபைக்கு వా, మందిరానికి రా, சபைக்கு வா, దేవుడు నీతో మాట్లాడతాడు. கர்த்தருடன் பேசுவார். టీవీ ఆన్ చేసి டிவி ஆன் செய்து దేవుని వాక్యం విను, தேவனுடைய செய்தியை கேள், నీతో మాట్లాడతాడు. கர்த்தருடன் பேசுவார். సెల్ ఫోన్ తీసుకో, மொபைல் எடுத்துக்கொள், నువ్వు అనవసరమైన చూడబాకు. தேவையில்லாத பார்க்காத, దేవుని వాక్యం విను, தேவனுடைய செய்தியை ఆయన கேள், నీతో మాట్లాడతాడు. அவருடன் பேசுவார். నీ తల మీద ఉన్న అడ్డు ఏంటో నీకు చూపిస్తాడు ఆయన. உன் தலை மீது இருக்க தடை என்னவென்று கர்த்தர் உனக்கு నీకు காட்டுவார். ఆ తప్పు ఆ అడ్డు ఏంటో నీకు తెలిసిన వెంటనే నువ్వు దేవుని దగ్గర అడుగు, ఆయన క్షమాపణ అడుగు ఆయన్ని. அந்த தலை மீது இருக்க தடை என்னவென்று தெரிந்த உடனே கர்த்தரிடத்தில் நீ மன்னிப்பு கேளு, ఆ అడ్డు తొలగించమని అడుగు. அந்த தடையை அகற்றும்படி கேளுங்கள். ఆయన వెంటనే నీ మొర విని உடனே அவர் உன்னுடைய கூப்பிடுதலை నీ మీద கேட்டு ఉన్న అడ్డు తీసివేసి உன் மீது இருக்க அந்த தடையை நீக்கி ఆయన போட்டு దీవెన నీ మీద కుమ్మరిస్తాడు. அவருடைய ஆசீர்வாதங்களை உன் மீது ஊற்றுவார். చప్పటి కొట్టి దేవుని నామం పరదాం. கரங்களை தட்டி தேவ நாமத்தை హల్లెలూయా, ஹல்லேலூயா, దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఈ విధముగా ఆయన నాకు వాగ్దానమునిచ్చి இவ்விதமாய் அவர் எனக்கு வாக்குத்தத்தம் கொடுத்து ఈ యొక్క తిరుమల వాయిల్ తెండ్రల్ నగర్లో இந்த திருமலவாயில் தென்றல் நகர் பகுதியிலே ఈ యొక్క మందిరమును ప్రారంభించు ప్రభు సహాయం చేశాడు. இந்த సభையை உருவாக்குவதற்கு கர்த்தர் உதவி செய்தார். అనుకోవచ్చు మీరందరూ కూడా, நீங்க நினைக்கலாம் எல்லோரும் ఏమనుకోవచ్చు, என்ன நினைக்கலாம், వాడికి ఏం బిజినెస్ ఉందిలే, அவருக்கு என்ன பிசினஸ் இருக்கிறது, వాడికి ఏం డబ్బులు నీలే, அவருக்கு என்ன பணம் இருக்கிறது, వాడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడేమో அவர் நினைத்தா என்ன வேணா செய்யலாம் అనుకుంటున్నారేమో. அப்படி நினைக்கிறீர்கள். ప్రియమైన వారు తప్పది, பிரியமானவர்கள் தவறது. నా దగ్గర ఏమీ లేదు, என்னிடம் ஒன்றுமில்லை, నా దగ్గర ఏమన్నా ఉన్నదంటే என்னிடம் ஏதாவது అది దేవుడిచ్చినదే, அது தேவன் అది கொடுத்தது, ఆయనకే ఇస్తానని அது ఒప్పుకున్నాను. அவருக்கே கொடுப்பேன் என்று ஒத்துக்கொண்டேன், ఆయనకే ఇస్తానని నేను ముందుకు వచ్చేసాను. அவருக்கே கொடுப்பேன் என்று முன் வந்தேன். ఆయన నడిపించిన విధానం చూసేసి నేను ఆయన బిడ్డను నేను తెలుసుకున్నాను. அவர் என்னை நடத்தின விதத்தை பார்த்து அவருடைய பிள்ளை என்று நான் தெரிந்து கொண்டேன். ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. அவரே என்னை நடத்துகிறார். నాకున్నా లేకపోయినా எனக்கு இருந்தாலும் இல்லை అది என்றாலும் నీకే ప్రభు అని నాకు அது అప్పగించుకున్నాను. உமக்கே என்று நான் கர்த்தரிடம் அறிக்கை నేను செய்தேன். ఎప్పుడైతే అప్పగించుకున్నానో எப்பொழுது நான் என்னை அறிக்கை செய்தேனோ ఈ విధముగా ఆయన నన్ను వాగ్దానాల చేత నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. இவ்விதமாய் அவர் என்னை வாக்குத்தத்தத்தின் மூலமாக என்னை நடத்துகிறார். ప్రియమైన వారలారా, பிரியமானவர்களே, ఈ రోజు ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు చెప్పే మాట ఏంటంటే, இன்றைக்கு இங்க வந்து தேவனுடைய செய்தி கேட்கிற ஒவ்வொருவரிடம் கர்த்தர் பேசுகிற வார்த்தை என்னவென்றால், కొలవబడిన స్వాస్థ్యముగా உங்களுக்கு ஒரு அளக்கப்பட்ட ஒரு சுதந்திரமான కనాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు ఆయన. கானான் தேசத்தை உங்களுக்கு நான் தருவேன் என்று ஆண்டவர் சொல்கிறார். ఆ మాట యాకోబునకు కట్టడగాను, அந்த வார்த்தை யாக்கோபுக்கு கட்டளையாகவும் ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. அதை இஸ்ரவேலுக்கு நித்திய உடன்படிக்கையாக ஸ்திரப்படுத்தி இருக்கிறார். నీవు ఇంకా అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నావా? இன்னொரு கடல்ல வெளியே வர నీవు முடியவில்லையா? ఇంకా కష్టాల నుంచి బయటికి இன்னும் రాలేకపోతున్నావా? நீ கஷ்டத்திலிருந்து வெளியே வர முடியவில்லையா? నువ్వు ఇంకా సంతోషంలో లేకుండా ఉంటున్నావా? இன்னும் நீ சந்தோஷத்தில் இல்லாமல் இருக்கிறாயா? నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకో. உன்னுடைய வாழ்க்கை எப்படி இருக்குது சிந்தித்து నువ్వు பார். దేని నుంచి బయటికి రాలేకపోతున్నావు ఒకసారి ఆలోచించుకో. நீ எதிலிருந்து வெளியே வர முடியாமல் இருக்கிறாய், சிந்தித்து பார். ప్రభు ముందుగానే నీకు కొల్లచిరి ఇచ్చిన స్వాస్థ్యముగా కనాను దేశాన్ని నీకు ఇచ్చాడు. கர்த்தர் முன்பாகவே அளவிடப்பட்ட அளக்கப்பட்ட கானான் தேசத்தை உனக்கு கொடுத்திருக்கிறார். ముందుగానే నీ అప్పులను తీర్చేదానికి ప్రభు ముందుగా నీకు ధనం ఇచ్చేశాడు ఆయన. உன் கடன் பிரச்சனைகளை தீர்ப்பதற்கு கர்த்தர் முன்பாக உனக்கு ஒரு பணத்தை கொடுத்திருக்கிறார். ముందుగానే నీ దిగులు తీసి నీకు సంతోషం నీ హృదయంలో ఉంచాడు ఆయన. முன்பாக உன்னுடைய கவலைகளை நீக்கி போட்டு சந்தோஷத்தை உன் இதயத்தில் வைத்திருக்கிறார். ముందుగానే నీ ఇబ్బందులను తీసేసి నీకు మంచి అనుకూలంగా చేశాడు ఆయన. முன்பாகவே கர்த்தருடைய நெருக்கங்களை எல்லாம் நீக்கிவிட்டு ஒரு அனுகூலத்தை உன் கர்த்தர் உனக்கு வைத்திருக்கிறார். నీవే విషయంలో అయితే వెనకబడ్డావో, நீ எந்த விஷயத்தில் பின்வாங்கி போய்விட்டாயோ అవన్నిటి దాటి నిన్ను ముందుగా ఉంచేలాగా ప్రభు అలనాడే చేసేశాడు ఆయన. அவை எல்லாவற்றையும் கடந்து கர்த்தர் உன்னை முன்பாக வைப்பதற்கு அந்த நாளிலே செய்து விட்டார். కానీ ఆయన మాటని ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టే నువ్వు దాన్ని పొందుకోలేకపోతున్నావు. ஆனால் அவருடைய வார்த்தையை அவருடைய வாக்குத்தத்தத்தை நீ பெற்றுக்கொள்ள முடியாததினாலே அதை உன்னால் கடந்து போக முடியாமல் போகிறது. ప్రియమైన దేవుని జనమా, பிரியமான தேவஜனமே, ఈ రోజు ప్రభువును గుర్తెరుగు. இன்றைக்கு கர்த்தரை நீ நினைத்துக்கொள். నీకు వాగ్దానం ముందుగానే ఇచ్చినాడని ఇప్పుడు గుర్తెరుగు. உனக்கு வாக்குத்தத்தம் முன்பாக கொடுத்த அவரை நீ நினைத்துக்கொள்.
வைத்துக்கொள். నీవు నమ్మలేదు కాబట్టే ఇంకా నువ్వు అదే స్థితిలో ఉన్నావు. నువ్వు நீ அவரை நம்பாததினால இன்னும் அதே நிலைமையில் இருக்கிறாய். ఆయన వాగ్దానం నువ్వు ఇంకా విశ్వసించలేదు కాబట్టే నువ్వు ఇంకా అదే స్థితిలో ఉన్నావు. அவருடைய வாக்குத்தத்தத்தை இன்னும் நீ விசுவாசிக்காததினால அதே நிலைமையில் இருக்கிறாய். కొలవబడిన స్వాస్థ్యముగా அந்த அளக்கப்பட்ட சுதந்திரமாக అంటే నువ్వు ఏ స్థితిలో అయితే నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో అక్కడే నిలబడ్డావో எந்த விஷயத்தில் நீ வேதனைப்படுகிறாய் எந்த விஷயத்தில் அங்கேயே இருக்கிறாயோ ఆ స్థలాన్ని కొలవబడిన స్వాస్థ్యంగా నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, నీకు రిలీజ్ చేసేసాడు నీకు అన్ని அந்த విషయాలు. இடத்தையே உனக்கு ஒரு சுதந்திரமாக ஆண்டவர் ரிலீஸ் செய்து விட்டார். అది యాకోబునకు కట్టడగాను. அது யாக்கோபுக்கு கட்டளையாகவும் నీ పేరు పెట్టుకోండి అక్కడ, உன் பேர் வைத்துக் கொள்ளுங்கள், నీ పేరు పెట్టుకోండి అక్కడ. உங்க பேர் வைத்துக் నీకు கொள்ளுங்கள். కట్టడగాను ముందుగానే చెప్పేశాడు ఆయన, ఇచ్చేశాడు. ஆண்டவர் உனக்கு கட்டளையாகவே முன்பாகவே சொல்லிவிட்டார். ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా இஸ்ரவேலுக்கு நித்திய உடன்படிக்கையாக స్థిరపరిచేశాడు ముందుగానే ఆయన. கொடுத்து விட்டார், ஸ்திரப்படுத்தி விட்டார். యాకోబు పేరును తీసేసి మీ పేరుని పెట్టుకోండి అక్కడ. அங்க யாக்கோபின் பேரை எடுத்து விட்டு உங்க பேரை வைத்துக் கொள்ளுங்கள். ఇశ్రాయేలుని తీసేసి నీ పేరు పెట్టుకో అక్కడ. அங்க இஸ்ரவேலரை நீக்கி விட்டு உங்க பேரை வைத்துக் கொள்ளுங்கள். దేవుడు ముందుగానే కట్టడనిచ్చేశాడు నీకు ఆయన. கர்த்தர் முன்பாக உனக்கு கட்டளை கொடுத்து விட்டார். ముందుగానే నిన్ను నిత్య నిబంధనగా స్థిరపరిచేశాడు ఆయన. அவர் முன்பாக உன்னை நித்திய நீ உடன்படிக்கையாக ஸ்திரப்படுத்தி இருக்கிறார். అయితే నువ్వు అది నమ్మలేదు కాబట్టి ஆனால் நீ அவரை நம்பாததினாலே నువ్వు ఇంకా వెనకబడి ఉన్నావు. இன்னும் நீ பின்மாற்றம் அடைந்து விட்டாய். ప్రియమైన వర్లారా, பிரியமானவர்களே, కొలబడిన స్వాస్థ్యముగా அளக்கப்பட்ட சுதந்திரமாக కనాను దేశమును கானான் தேசத்தை మీకు ఇచ్చేది నేను సెలవిచ్చిన మాట உங்களுக்கு నమ్మాను. கொடுப்பேன் என்ற வார்த்தை நான் நம்பினேன். ప్రభు ఈ విధముగా ఆయన ఈ ఒక ప్రదేశం నాకు ఇచ్చాడు ఆయన. கர்த்தர் இவ்விதமாய் இந்த உபதேசத்தை எனக்கு கொடுத்தார். ప్రియమైన వర్లారా, பிரியமானவர்களே, నేను కూడా మీ వంటి వాడిని. நான் உங்களை போன்றவன் నా தான். మాట విన్న దేవుడు, என் வார்த்தை నా கேட்ட మాట தேவன், ఆలకించిన దేవుడు, என் వార్త ఏற்றுకున్న నాకు దేవుడు, సమాధానం చేసిన దేవుడు, எனக்கு சமாதானம் கொடுத்த నాకు தேவன், మనశాంతి ఇచ్చిన దేవుడు எனக்கு మనశ్శాంతిயை கொடுத்த నీకు தேவன் కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. உனக்கு செய்வதற்கு ஆயத்தமாய் இருக்கிறார். నమ్ముతావా? நீ நம்புவாயா? విశ్వాసిస్తావా? విశ్వాసిப்பாయా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నమ్ముతావా? அவர் வாக்கு கொடுத்து நிறைவேற்றுகிற అయితే தேவனை నీ நம்புவாயா? ఇబ్బందులన్నీ ఈ రోజునే మట్టి మాయమైపోతాయి. உன்னுடைய நெருக்கங்கள் எல்லாம் இன்றைக்கே மறைந்து விடும். ఈ రోజు నీ కష్టాలను తీరిపోతాయి. இன்றைக்கு உன்னுடைய கஷ்டங்கள் எல்லாம் தீர்ந்து விடும். ఈ రోజే నీ జీవితం ధన్యమైపోతుంది. இன்றைக்கு உன்னுடைய எல்லாமே பாக்கியமாய் నువ్వు மாறிவிடும். ఎక్కడున్నావో ఆ స్థలంలో కూర్చోకుండా ఇక మీద ముందుకు సాగిపోతావు. நீ నువ్వు எங்க இருக்கிற அந்த இடத்துல உட்காராமல் இன்னை முன்னேறி போவாய். இனிமேல் విశ్వసించు, விசுவாசி, నమ్మకముంచు. நம்பிக்கை வை. దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు கர்த்தர் చేస్తాడు. உன் மத்தியில் பெரிய காரியங்களை செய்வார். దేవుడి నీ పట్ల గొప్ప కార్యాలు கர்த்தர் చేస్తాడు. உன் மத்தியில் பெரிய காரியங்களை செய்வார். కొద్ది మందిగా ఉన్నానని బాధపడ్డాను, கொஞ்சம் பேர் இருக்கிறார்கள் என்று நான் வேதனைப்பட்டேன். కొద్ది మందే కదా నిరుత్సాహపడ్డాను. கொஞ்சம் பேர் தான் என்று சொல்லி சோர்வடைந்து ప్రభు விட்டேன். ఈ విధముగా ఆయన గొప్ప కార్యం చేశాడు. ஆனால் கர்த்தர் இவ்விதமாய் மகா பெரிய காரியத்தை ఇదే செய்தார். గొప్ప కార్యాలు మీ జీవితంలో మీ బ్రతుకుల్లో మీకు ఏ అవసరాలు వాటన్నిటి ఇదే విధంగా చేస్తాడని గట్టిగా చప్పట్లు కూడా దేవుని இதே மாதிரி నమ్మకం. உங்கள் வாழ்க்கையில எப்படிப்பட்ட கஷ்டங்களை தான் அது மகா பெரியதாக மாற்றுவார் என்ற கரங்களை நீங்கள் தட்டுங்கள். ఆయన ముందుగానే నీకు అన్ని ఇచ్చేసాడు. ఆయన எல்லாவற்றையும் முன்பாகவே கொடுத்து விட்டார். నమ్ముతున్నారా? நம்புவீங்களா? విశ్వసిస్తున్నారా? விசுவாசிக்கிறீங்களா? అలాగే ఉన్న స్థలంలో లేచి నిలబడి, அவ்விதமா இருந்த இடத்துல எழுந்து లేచి நின்று నిలబడి எழுந்து நின்று కళ్ళు మూసుకొని கண்களை மூடிக்கொண்டு ఒకసారి ఆకాశం వైపు చూడండి. ஒரு தடவை வானத்தை நோக்கி ఆయన பாருங்கள். ఆకాశంలో తూములు విప్పుతున్నాడు அவர் చూడండి. வானத்தின் மதுகுகளை ఆయన திறக்குகிறார். ఆకాశం నీ కోసమే తూములు విప్పుతున్నాడు చూడండి. அவர் వానத்திலே మదుగుகளை உனக்காகவே తిరుగుகிறார். నీవు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు? నువ్వు ఎంత విషయంలో వేదనపడుகிறாయో, ఏ విషయంలో నీ దిగులు పడుతున్నావు? ఎంత విషయంలో ఏ కలవరపడుகிறாయో, విషయంలో కష్టపడుతున్నావు? ఎంత విషయంలో కవలపడుகிறாయో ఆ కష్టముల నుంచి విడిపించేదానికి ఆకాశమును తూములు విప్పుతున్నాడు. அந்த కష్టத்திலிருந்து உன்னை విడిపింపதற்கு ఇదిగో చూడగలుగుతున్నాను, నేను చూడగలుగుతున్నాను, சொல்கிறேன் உண்மையாகவே చూడగలుగుతున్నాను. என்னால் பார்க்க முடிகிறது. నువ్వు చూడగలుగుతున్నావా? நீ பார்க்க முடிகிறதா? కన్నులు మూయండి, கண்களை மூடுங்கள். కన్నులు మూయండి. கண்களை மூடுங்கள். ఆకాశం వైపు చూడండి. వానத்தை నోకి అదిగో పారుங்கள். ప్రభు ఆకాశం వైపు తూములు విప్పుతున్నాడు. இதோ வானத்தின் கதவு மதுகுகளை నువ్వు கர்த்தர் ఏ திறக்கிறார் దిగుతో உனக்காக. ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, நீ எந்த நிலைமையில் எந்த నీకేం வேதனையில் అవసరం இருக்கிறாயோ, ఉందో, உனக்கு என்ன தேவையா இருக்கிறதோ, నీకేం అవసరం ఉందో, உனக்கு என்ன தேவை నీవు இருக்கிறதோ, ఏ విషయం ఇబ్బంది పడుతున్నావో, நீ எந்த விஷயத்தில் நெருக்கப்படுகிறாயோ, ఆ విషయం గురించి తూములు విప్పుతున్నాడు. அந்த விஷயத்தை குறித்து மதுகுகளை తూములు திறக்கிறார். విప్పుతున్నాడు. மதுகுகளை திறக்கிறார். నీ హృదయం తెరచిన హృదయంగా ఉంచండి. உன்னுடைய இதயம் திறந்த இதயமா ఆయన வையுங்கள். వైపు నీ చేతులు పైకెత్తండి. அவரை நோக்கி கைகளை உயர்த்துங்கள். ఆయన వైపు నీ చేతులు పైకెత్తండి. அவரை நோக்கி கைகளை అయ్యా, உயர்த்துங்கள். నేను ఈ కష్టంలో ఉన్నాను. ஐயா இந்த கஷ்டத்தில் అయ్యా, இருக்கிறேன். నేను ఈ ఇబ్బందిలో ఉన్నాను. ஐயா இந்த நெருக்கத்தில் இருக்கிறேன். నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు நீ అయ్యా. வாக்கு கொடுத்து நிறைவேற்றுகிற నేను தேவன். నమ్ముతున్నాను తండ్రి, நான் నమ్ముகிறேன் அப்பா. నా మీద కుమ్మరించు என் மீது ஊற்றும். అని నోరు తెరిచి అడుగుతావా? அப்படி என்று నువ్వు? வாயை திறந்து கேட்பாயா నోరు நீ? తెరిచి అడుగుతావా? வாயை திறந்து கேட்பாயா? ఇదిగో ఆయన నీకు ఇచ్చేదని సిద్ధంగా ఉన్నాడు. அவர் உனக்கு கொடுப்பதற்கு ஆயத்தமா இருக்கிறார். మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. வாக்கு கொடுத்த தேவன் நிறைவேற்றுகிற தேவன். మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. மாற்றுக்கு வாக்கு கொடுத்து கரவராக நிறைவேற்றுகிற ఆయన தேவன். చెప్పేదే చేస్తాడు, அவர் சித்தமே செய்வார். చేసేదే చెబుతాడు. செய்வதே నీకు செய்வார். చెబుతున్నాడు. உனக்கு சொல்கிறார். నీ ఇబ్బందుల నుంచి విడిపించాలని ఆకాశం తూములు విప్పాడు. உன் కష్టத்திலிருந்து உன்னை విడిపింపதற்கு వానத்தின் మధువుகளை திறக்கிறார். విశ్వసిస్తున్నావా? விசுவாசிக்கிறாயா? விசுவாசிக்கிறாயா? నమ్ముతున్నావా? நம்புகிறாயா? అపనమ్మకం ఉంచుతున్నావా? இல்ல நம்பிக்கை அற்ற நிலைமையில் இருக்கிறாயா? ఒకసారి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, సూటిగా ஒரு మాట్లాడుతున్నాడు. தடவை கர்த்தர் நேரடியாக உன்னுடனே பேசுகிறார். నువ్వు అలక్ష్యంగా ఉండగాకు.
అలక్ష్యంగా ఉండబాకు. அலட்சியமா இருக்காதே. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. கர்த்தர் உன்னுடனே பேசுகிறார். నీతోనే మాట్లాడుతున్నాడు. உன்னுடனே பேசுகிறார். ఆకాశం తూములు విప్పాడు. வானத்தின் மதுகுகளை திறக்கிறார். పట్టరాని దీవెనల నీ మీద కుమ్మరిస్తున్నాడు. இடம் கொள்ள போகாத அளவுக்கு రిసీవ్ மட்டும் చేసుకుంటున్నావా? ஆசீர்வாதங்களை கொடுப்பார். రిసీవ్ பெற்றுக்கொள். అందుకో. பெற்றுக்கொள். నీ మీద కుమ్మరిస్తున్నాడు. உன் மீது ஊற்றுகிறார். అందుకో. பெற்றுக்கொள். నీ తల మీద పడుతున్నాయా? தலை மீது விழுகிறதா? చూడగలుగుతున్నావా? முன்னால் சுமக்க முடிகிறதா? చూడండి, பாருங்கள், చూడండి. பாருங்கள். అదిగో அதோ మన్నాన్ని కురిపించిన విధముగా மன்னாவை ஊற்றுவது போல నీ బాధలు నీ కష్టాలు తొలగిపోయేదానికి దేవుడు దీవెనలు కుమ్మరిస్తున్నాడు. உன்னுடைய வேதனைகள் கஷ்டங்கள் நீக்குவதற்கு கர்த்தர் அவை மண் ஊற்றுகிறார். ఆయన వైపు చూడు. இப்பொழுது அவரை நோக்கி ఆయన பாருங்கள். వైపు చూడు. அவரை நோக்கி பாருங்கள். నీ హృదయాన్ని తెరవండి. உன் இருதயத்தை பாருங்கள், திறங்கள். నీ హృదయాన్ని తెరవండి. உங்கள் இருதயத்தை திறங்கள். నీ హృదయాన్ని తెరవండి. உங்கள் இருதயத்தை திறங்கள். నువ్వు ఇంకా చూడలేదా? இன்னும் பார்க்கவில்லையா? చూడలేకపోతున్నావా ఆయన பார்க்க దీవెనలు? முடியாமல் போகிறது அவருடைய ఏదో ஆசீர்வாதத்தை. అడ్డం ఉందా? ஏதோ தடை నీ இருக்கிறதா? హృదయంలో ఏమైనా అడ్డం ఉందా? இருதயத்தில் தடை ఒకసారి இருக்கிறதா? ప్రభువుని అడుగు. ஒரு கர்த்தரிடம் கேள். అయ్యా, ஐயா, ఇదిగో ఈ స్వస్థత కోనేరులోకి వచ్చేసినానయ్యా. ஐயோ இந்த சுகத்தை பெற்றுக்கொள்ள போகிறது ஐயா. స్వస్థత కోనేరులోకి వచ్చినానయ్యా. ஐயா இந்த சுகம் அடைவதற்கு பெலஸ்தா குளத்தருகில வந்தேன் ஐயா. నన్ను బాగు చేయి నాయనా. அண்ணா ஆண்டவரே சுகமாக்கும். నన్ను బాగు చేయ్యా. என்னை சுகமாக்கும். నన్ను బాగు చేయ్యా. என்னை சுகமாக்கும். ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను. எத்தனையோ வருடங்களாக வேதனைப்படுகிறேன். పైకి రావాలనుకుంటాను, రాలేకపోతున్నా. மேலே வர வேண்டும் நினைக்கிறேன், வர முடியாமல் போகிறது. అయ్యో పైకి వస్తున్నాను కానీ వెనకాల లాగుకోపోతున్నాను. ஆனால் மேலே வர வைக்கிறேன், ஆனா யாரோ பின்னாடி தள்ளுகிற போல நான் விழுகிறேன். ஆண்டவரே నన్ను చూడయ్యా. ஒரு தடவை என்னை பாரு. అయ్యా నన్ను చూడయ్యా. என்னை நோக்கி பாரு. నువ్వు వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు நீ కదా. வாக்குத்தத்தம் கொடுத்து நிறைவேற்றிய தேவன் அல்லவா? యాకోబుకు కట్టడగానే ఇశ్రాయేలుకి నిత్య నిబంధనగానే స్థిరం చేస్తానన్నావు కదా నాయనా. ஆண்டவரே யாக்கோபுக்கு கட்டளையாக இஸ்ரவேலுக்கு நித்திய உடன்படிக்கையை சிறப்படுத்துவேன் என்று சொன்னீர் ஆண்டவரே. మాట నమ్ముతున్నానయ్యా. நான் நம்புகிறேன் ஆண்டவரே. అయ్యా నా జీవితంలో ஆண்டவரே என்னோட வாழ்க்கையிலே అయ్యా సంతోషాన్ని చూసి ఎన్నో సంవత్సరాలైంది. சந்தோஷத்தை இழந்து எத்தனை வருடங்கள் ஆகிவிட்டது. నా జీవితంలో என்னோட வாழ்க்கையிலே నా కుటుంబంలో என்னோட குடும்பத்திலே సమాధానం చూసి ఎన్నో సంవత్సరాలైంది. எவ்வளவோ வருடங்கள் ஆகிவிட்டது. బ్రతుకుతున్నానే గానీ நான் வாழ்கிறேனே. అయ్యా సచ్చిన వాడినలో ஆனா செத்தவனை போல இருக்கிறேன் ஆண்டவரே. నన్ను ఒకసారి చూడు ప్రభువా. என்னை நோக்கி பாரு. ఇదిగోయ్యా, இதோ ஆண்டவரே, నాలో ఉన్న దోషములను என்னில் నాలో ఉన్న அக்கிரமங்களை, పాపములను எனக்கு నా பாவங்களை తల మీదకి పొర్లిపోతున్నాయి అయ్యా. என் தலை மீது வருகிறது ஆண்டவரே. అయ్యా వాటిని క్షమించాయా. அவற்றை மன்னியும். దీని వల్ల నీవు ఇచ్చిన ఆశీర్వాదాలు இதனால పొందుకోలేకపోతున్నాను நீங்க கொடுத்த నాయనా. ஆசீர்வாதத்தை என்னால் பெற்றுக்கொள்ள ఇప్పుడే முடியாது. ఇప్పుడే నన్ను క్షమించు. இப்பொழுது என்னை மன்னியும். నన్ను కడుగు. என்னை கழுவும். నీ దీవెనలు నా మీద కుమ్మరింపు చేయ్యా. ஆண்டவர் நிரப்பும் ஆண்டவரே. ఆయన అడగండి. அப்படி என்று கேளுங்கள். ఆయన గోజాడండి. கேளுங்கள், அவரிடம் ఆయన மன்றாடுங்கள், గోజాడండి. அவரிடம் கெஞ்சுங்கள். నువ్వు స్వస్థత కోనేరులోకి దిగి ఉన్నావు. நீ சுகமளிக்கும் குளத்தில் இறங்கி ఈ இருக்கிறாய். రోజు ఇక్కడ సుఖంతో నేను వెళ్ళిపోతావు. ఈ రోజు இப்பொழுது நீ சுகத்துடன் வெளியே போக ఈ போகிறாய். రోజు ఇక్కడ నయమై వెళ్తావు. నువ్వు இன்று சுகம் பெற்றுக்கொண்டு ఈ రోజు போவாய். స్వస్థత పొందుకొని వెళ్తావు. சுகத்தை பெற்றுக்கொண்டு போவாய். వచ్చిన దావు నేను తిరిగి వెళ్ళొద్దు. வந்த வண்ணமாய் போக నువ్వు வேண்டாம். వచ్చిన వెంట దారిని వెళ్ళవద్దు. வந்த வண்ணமாய் போக வேண்டாம். ఈ రోజు దేవుని చేత నువ్వు స్వస్థత పొంది వెళ్ళాలా. இன்றைக்கு கர்த்தரிடத்தில் நீங்க சுகத்தை பெற்றுக்கொண்டு போக வேண்டும். దేవుని చేత స్వస్థత పొంది వెళ్ళాలా. கர்த்தரிடத்தில் நீங்க சுகத்தை பெற்றுக்கொண்டு போக வேண்டும். ఇదిగో ఆయన కుమ్మరిస్తున్నాడు. கேளுங்கள், அவர் దీవెనలు ஊற்றுகிறார். కుమ్మరిస్తున్నాడు. ஆசீர்வாதங்களை దీవెనలు ஊற்றுகிறார். కుమ్మరిస్తున్నాడు. ஆசீர்வாதங்களை ஊற்றுகிறார். దీవెనలు కుమ్మరిస్తున్నాడు. ஆசீர்வாதங்களை ஊற்றுகிறார். ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు. இன்னும் நீ பெற்றுக்கொள்ள போகாமல் இருக்கிறாயா? కళ్ళ నుంచి ఒక్క కన్నీరు ఒక్క బొట్టు రాలవండి. ஒரு கண்ணீர் வராதுங்க. నీ కన్నుల నుంచి ఒక్క బొట్టు కన్నీరు కార్చండి. உன்னுடைய கண்ணிலே ஒரு சொட்டு கண்ணீரை சிந்துங்கள். అయ్యా నేను పాపినయ్యా. ஆண்டவரே நான் பாவி నన్ను ஆண்டவரே. క్షమించయ్యా. என்னை மன்னியும். నీకు విరోధ కార్యములు చేసినాను నాయనా. உமக்கு விரோதமான காரியங்கள் నన్ను செய்தேன். క్షమించయ్యా. என்னை மன்னியும். అందుకే నీ దీవెన அதனால పొందుకోలేకపోతున్నాను. உங்களுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியாமல் போகிறது. ఆయన ఒక్కసారి ఆయన దగ్గర ఆడవండి. அப்படி என்று ஒரு தடவை அவரிடம் ఒక్కసారి கேளுங்கள். కన్నీరు విడవండి. ஒரு தடவை கண்ணீர் சிந்துங்கள். వ్యర్థమైన ప్రదేశంలో వ్యర్థమైన దానికోసం నువ్వు కన్నీరు కార్చావు. வீணானதுக்காக நீ கண்ணீர் சிந்தினாய். నీ బ్రతుకు కోసము, உன்னுடைய నీ வாழ்க்கைக்காக, అవసరం తీరే దాని కోసము, உன் சாப்பிடுவதற்காக, నీ కుటుంబం కట్టబడే దాని కోసము, உன்னுடைய குடும்பத்தை నీ கட்டுவதற்காக, కుటుంబం దేవుని వైపు తిరిగే దాని కోసము, உன்னுடைய குடும்பம் திருவதற்காக, దేవుని దీవెనలు పొందే దాని కోసము உன்னுடைய குடும்பம் தேவனுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வதற்காக కన్నీరు కార్చావా. நீ கண்ணீர் சிந்தினாயா? నువ్వు కన్నీరు కార్చిన நீ ఎడల கண்ணீர் சிந்தினாயானா? నా దేవుడు ఆకాశం నుండి నీ వైపు తొంగి చూస్తూ ఉన్నాడు. கர்த்தர் வானத்திலிருந்து நோக்கி உன்னை నీ అక్కర பார்க்கிறார். నెరిగి నీ అక్కర ప్రకారం ఆయన ఆకాశముడు తూములు విప్పి నీకు దీవెనలు కురిపించబోతూ உன் ఉన్నాడు. தேவைகளை அறிந்து வானத்திலிருந்து கர்த்தர் மதுகுகளை திறந்து உன்னை ஆசீர்வதிக்கிறார். ఆయన వైపే చూడండి. அவரை நோக்கியே பார்க்க ఆయన வேண்டும். వైపే చూడండి. அவரை நோக்கியே பார்க்க ఆయన வேண்டும். వైపే చూడండి. அவரை நோக்கியே பார்க்க வேண்டும். కొద్ది సమయంలో మనం వెళ్ళిపోబోతున్నాం. இப்ப கொஞ்ச நேரத்துல போக ఆయన போகிறோம். ద్వారా మేలు పొందుకొని, அவர் மூலமா நன்மை ఆయన பெற்றுக்கொண்டு, ద్వారా దీవెనలు పొందుకొని, அவர் மூலமா ஆசீர்வாதங்களை பெற்றுக்கொண்டு మనం తిరిగి వెళ్దాం. நம்ம திரும்ப పోவோம். ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హృదయం శరణం అప్పగించు. నీ హృదయం అప్పగించుకోండి. శరణం నీ శరణం అవునయ్యా. శరణం నీ శరణం
శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా అవునయ్యా పలుమార్లు తొలగిపోయినా అందుకే తొలగిపోయినా దేవా అవునయ్యా శ్రేష్ఠ జీవితం అవును ప్రభా అయ్యా పలుమార్లు వై తొలగినా నాయన హల్లెలూయా అయ్యా నీ పరలోక దర్శనం నుండి హల్లెలూయా పలుమార్లు నేను నాయన వై తొలగిపోయినా నాయన నువ్వు దీవెనిస్తుంటే అవి అందుకోలేకపోయానయ్యా ஹalleluya అయినా నీ కృప చేత ஆண்டவர் உம் నీ கிருபையினாலே కనికరము చేత உம்முடைய இரக்கத்தினாலே అయ్యా మమ్మల్ని ఈ విధంగా దీవింపు చేస్తావు నీకు వందనాలు எங்களை ஆசீர்வதித்ததற்கு அதற்கு நன்றி నీకు వందనాలు నాయన உமக்கு நன்றி ஆண்டவரே స్తోత్రాలు స్తోత్రాలు ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ఇదిగో ஸ்தோத்திரம் ప్రభా ஆண்டவரே నువ్వు ఎవరైతే వారి హృదయాలు నీకు అప్పగించుకున్నారో யார் தம்முடைய இதயத்தை ఎవరైతే నీ ஒப்புக்கொடுத்தாரో మాట మీద ఈ రోజు నమ్మకం ఉంచారో யார் உம் வார்த்தையின் மீது நம்பிக்கை வைத்தார்களோ ఎవరైతే నీ వాగ్దానంలో విశ్వసించారో யார் உம்முடைய வாக்குத்தத்தத்தை விசுவாசிக்கிறார்களோ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నా దేవుడిని ఎవరైతే నమ్మారో ప్రభా வாக்குத்தத்தம் கொடுத்து நிறைவேற்றுகிற தேவன் என் தேவன் என்று யார் వారికున్న நம்பினார்களோ కష్టాలని వారికున్న దిగుల్ని తీసివేసి அவர்கள் இருக்கிற கவலை கஷ்டங்கள் எல்லாம் நீக்கிவிட்டு యాకోబుకు కట్టడగాను யாக்கோபிற்கு கட்டளையாகவும் ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్న దీవెనలు వారందరికీ దయచేయండి இஸ்ரவேலுக்கு நித்திய உடன்படிக்கையாய் சிறப்படுத்தின ஆசீர்வாதங்களை அவர்கள் எல்லாருக்கும் தாரும் ஆண்டவரே అన్ని మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం బ్రతికే దానికి సహాయం చేయండి ஆண்டவரே கேட்ட வார்த்தைகளை எல்லாம் எங்கள் இதயத்தில் வைத்துக்கொண்டு அவற்றின்படி நடக்க எங்களுக்கு உதவி செய்யும் ఈ యొక్క కూడికను ఆస్వాదించమని இந்த கூட்டத்தை ஆசீர்வதிக்க வேண்டும் என்று నీ వారి హృదయాలను అప్పగించుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి వారి హృదయ అక్కర కొలిది నీ దీవెనలను కుమ్మరించమని தன்னுடைய இதயத்தை ஒப்புக் கொடுத்து ஆண்டவர் இதயத்தின் தேவைகளை அறிந்த தேவன் அவங்களை ஆசீர்வதிக்கும்படியாக మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి எங்கள் இரட்சகராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் வேண்டிக் கொள்கிறோம் பிதாவே ఆమేన్ ஆமென் ఆమేన్ ஆமென் ఆమేన్ ஆமென் హల్లెలూయా ஹalleluya అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున எல்லாம் கரங்களுக்கு தட்டி தேவ நாமத்தை மகிமைப்படுத்துவோம் హల్లెలూయా ஹalleluya దేవునికి స్తోత్రం கர்த்தருக்கு ஸ்தோத்திரம் ప్రభు ఈ విధముగా ఈ రోజు మాట్లాడినందుకు ఆయన స్తుతిస్తున్నాం கர்த்தர் இவ்விதமாய் பேசினதற்காக அவரை நான் துதிக்கிறேன் హల్లెలూయా ஹalleluya ఇదే విధంగా ప్రతి ఆదివారము இவ்விதமாக ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది ఆరాధన జరుగుతుంది மாலை 6:30 மணியிலிருந்து 8:30 மணி வரை நடக்கும் దయచేసి అందరూ వచ్చి కలుసుకోవాలని మిమ్మల్ని అందరూ రెండు చేతులు జోడించి தயவாய் அனைவரும் வந்து கலந்து கொள்ளும்படியே ரெண்டு கரங்களை கூப்பி வேண்டிக் கொள்கிறேன் మనమందరం కూడా ఒక కుటుంబముకు సంబంధించిన వారమే நாம் அனைவரும் ஒரு குடும்பத்தை சார்ந்தவர்கள் మనమందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విని మనం ఆత్మలో బలపరచబడి நாம் அனைவரும் தேவ சன்னதியில் உட்கார்ந்து அவருடைய வார்த்தைகளை கேட்டு ஆவியில் பலப்பட்டு ఆయన రాజ్యంలో చేరు వరకు నమ్మకంగా విశ్వాసంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను அவருடைய ராஜ்யத்தில் சேரும் அளவுக்கு நம்பிக்கையாக விசுவாசமாக இருக்கும்படியாக உங்களை நான் வேண்டிக் கொள்கிறேன் హల్లెలూయా அல்லேலூயா பிரைஸ் லார்ட் ஹல்லேலூயா ஹல்லேலூயா ஆண்டவருடைய பரிசுத்த நாம ஸ்தோத்திரம் உண்டாதாக ஒரு சின்ன அறிவிப்பு இந்த ஞாயிற்றுக்கிழமை ஈவினிங்கில் நடக்கிற ஆராதனை மட்டுமல்லாமல் ஒவ்வொரு மாதத்தின் 2ஆம் சனிக்கிழமை கல்வரி கிரேஸ் மினிஸ்ட்ரி உடைய ஊழியங்கள் நடத்த கொண்டு இருக்கிறது. நீங்கள் மட்டுமில்லாமல் உங்களுக்கு தெரிந்தவர்கள் யாவரையும் கூப்பிட்டுட்டு வருமாறு நாங்கள் தாழ்மையோடு கேட்டுக்கொள்கிறோம். அது மட்டும் இல்லாமல் நீங்கள் எல்லாருமே வந்து தேவனுடைய ஆசீர்வாதத்தை பெற வேண்டும், பரலோக ராஜ்யத்துக்கு வாரிசவர்களாக இருக்க வேண்டும் என்று ஒரே நோக்கத்தோடு தான் இந்த ஊழியங்கள் தொடங்கப்பட்டது. இந்த ஊழியத்தை குறித்து நம்ம மத்தியில் இருக்கிற சகோதரர் பிரபுதாஸ் அவர்கள் ஒரு 2 நிமிஷம் சாட்சி சொன்ன பிறகு நம்ம காணிக்கைகளுக்கு நம்ம நேரத்தை கொடுப்போம். ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா
அல்லேலூயா. கர்த்தருடைய பெரிதான கிருபையினால் எல்லாரும் உட்காருங்க, எல்லாரும் உட்காரலாம். கர்த்தருடைய பெரிதான கிருபையினால் இந்த கல்வாரி கிரேஸ் மினிஸ்ட்ரி சென்னை இந்த சபை ஆரம்பிக்கப்பட்டிருக்கிறது. கர்த்தருடைய பெரிதான கிருபை தான் நான் விசுவாசிக்கிறேன். பாஸ்டர் தாவீது அவர்கள் ரட்சிக்கப்படுவதற்கு முன்பாக நானே அதை மறந்து விட்டேன், அந்த காரியத்தை நான் மறந்து விட்டேன். ஆனால் அநேக நாட்கள் நான் FGH ஃபுல் காஸ்பல் சர்ச், அந்த சர்ச்சில் நான் விசுவாசித்த ஒரு காரியம், அண்ணனை குறித்து நான் விசுவாசிச்சிருக்கேன். அந்த நேரத்தில் ஆண்டவரிடத்தில் நான் கேட்டிருக்கேன், நானே மறந்துட்டேன். இப்பொழுது அண்ணன் வந்து அந்த வசனம் பேசும்பொழுது தான் எனக்கு ஞாபகமே வந்தது. அண்ணன் வந்து பாஸ்டர் அவர்கள் வந்து அந்த வசனம் பேசும்பொழுது எனக்கு ஞாபகம் வந்தது. அந்த 12ஆம் வசனம், கொஞ்சம் தொகைக்குட்பட்ட ஜனங்கள் என்று அந்த வசனம் பேசும்பொழுது தான் ஞாபகம் வந்தது. எப்படி ஞாபகம் வந்ததுன்னா, நான் அந்த நேரத்தில் ஆண்டவர்கிட்ட கேட்டேன், ஐயா எங்கள் அண்ணன் வந்து ரட்சிக்கப்பட்டு உமக்காக செலவழித்து ஊழியம் செஞ்சால் நல்லா இருக்கும், உமக்காக எல்லாவற்றையும் கொடுத்து இங்கே கூட்டங்கள்லாம் நடத்தினா நல்லா இருக்கும்னு ரட்சிக்கப்படுவதுக்கு முன்னாடி நான் அதை மறந்துட்டேன். நான் இப்போ தான் எனக்கு இங்கே வந்து உட்காந்து அண்ணன் பேசும்பொழுது தான் வந்து அது ஞாபகத்துக்குள்ளே வருது, எனக்குள்ளாக வந்தது. உண்மையில் நான் ஆண்டவரிடத்தில் அந்த காரியத்தை கேட்டதுண்டு. நல்ல சவுண்ட் சர்வீஸ் வச்சு நல்ல ஒரு பிரம்மாண்டமாக நடத்தின கூட்டங்கள்லாம், அதற்கு வந்து அண்ணன் மாதிரி ஆட்கள் அவர்கள்லாம் இருந்தால் கொஞ்சம் நலமாக இருக்கும் ஆண்டவரேன்னு சொல்லி நான் கேட்டிருக்கேன். அண்ணன் ரட்சிக்கப்பட்டால் நல்லமாக இருக்கும். ஏன்னா அவர் வந்து சிறு பிராயத்திலே தேவனை அறிந்தவர். நடுவில் பிசாசு கொஞ்சம் அநேக காரியங்கள் செய்து இழுத்து கொண்டு போனான். ஆனால் கர்த்தர் விடலை. கர்த்தர் மீண்டுமாக, என் மகன் நீ தூரமாக போகாத, எனக்குள்ளே வான்னு சொல்லி மீண்டுமாக கர்த்தர் அழைத்தார். அநேக காரியங்களை செய்து கொண்டிருக்கிறார். அவர் மூலமா அநேக ஆசீர்வாத கூட்டங்கள் நடத்தப்பட்டு கொண்டு வருகிறது. அநேக இடங்களில் தேவ சுவிசேஷ ஊழியம், அதாவது இந்த வார்த்தைகள், தேவனுடைய வார்த்தைகள் சொல்லப்பட்டு வருகிறது. நான் அநேக கூட்டங்களில் கலந்து கொண்டேன். மிகவும் ஆசீர்வாதமாக கர்த்தர் நடத்தி கொண்டு வருகிறார். ஆசீர்வாதமான வார்த்தைகள் அநேக ஜனங்களுக்கு போய் சேர்கிறது. இந்த வார்த்தைகள் நான் உட்கார்ந்து கேட்டுக்கொண்டே இருப்பேன். அண்ணன் என்ன பேசுவார், பாஸ்டர் அவர்கள் என்ன பேசுவார்னு சொல்லி நான் உட்கார்ந்து கேட்டுக்கொண்டே இருப்பேன். அநேக பாஸ்டர்கள் என்ன கவனிப்பாங்க, எப்படி என்ன கவனித்து சொல்லுவாங்க, அவங்க அண்ணன் என்ன பேசுகிறாரு அப்படின்றது இவர் கேட்குறாரு, நாங்கள் பேசுகிறதெல்லாம் அவ்வளோவா கவனிக்க மாட்டேன்றாரு அப்படின்னு அவங்களே சாட்சி சொன்னாங்க. ஏன்னா அவ்வளவு விதமாய் ஆசீர்வதித்து நடத்தி கொண்டு வருகிறார் ஆண்டவர். பாஸ்டர் மூலமாக அநேக அற்புதமான வார்த்தைகளை பேசி கொண்டு வருகிறார். கர்த்தருக்கு ஸ்தோத்திரம். இந்த வாய்ப்பை கொடுத்த கர்த்தருக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். கர்த்தர் உண்மையிலே அற்புதமாய் மாற்றியிருக்கிறார், அற்புதமாய் நடத்தி கொண்டிருக்கிறார். நான் விசுவாசிக்கிறேன். நான் அன்று கேட்ட அந்த வார்த்தையை ஆண்டவர் கேட்டு அதன்படி செய்தார். அதற்கு நன்றிகளை ஏறெடுக்கிறேன். ஆமென். హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆండవருக்கு మహిమ ఉండాదాక. మేము ఈ యొక్క హాల్ చూసినప్పుడు చాలా ఖాళీ ఎంటీగా ఉండింది, ఇవన్నీ ఏమీ లేవు. நாங்கள் இந்த இடத்த வந்து நாங்கள் பார்க்கும்போது இங்கே எதுவுமே இல்லை, எல்லாம் எம்டியாக இருந்தது. ఇవన్నీ కూడా నాతో ఉన్నటువంటి సుదర్శన్ బ్రదర్, இதெல்லாம் கூட என் கூட இருக்கிற சுதர்ஷன் பிரதர் அவர்கள், ஜேம்ஸ் அவர்கள், నా కుమారుడు, என்னுடைய மகன், మా కుమార్తె, என்னுடைய మగల్. అంతకంటే మించి ఇవన్నీ కూడా పర్చేజ్ చేసినవే. నేను ఏ ఒక్క షాప్ కూడా వెళ్ళలేదండి. అన్నిటికి కూడా మా భార్య ఆమె వెళ్ళి మొత్తం అన్ని పర్చేస్ చేసుకుంటూ వచ్చింది. కాళ్ళు బాగలేకపోయినా కూడా எனக்கு இங்கே இருக்கிற எல்லா பொருட்களையும் கூட நான் ஒரு ஷாப்புக்கு கூட போகவில்லை. எல்லாமே என் மனைவியாரே போயிட்டு எல்லாமே வாங்கி வந்து இந்த அலங்காரத்தை செய்திருக்கார்கள். కాళ్ళు నొప్పి వాసిపోయినా కూడా నడవలేకపోయినా కానీ దేవుని కోసము తెగించి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. கால்கள் ரெண்டும் வீங்கிட்டு நடக்க முடியாத ஒரு சூழ்நிலை இருந்தாலும் தேவனை ஊழியத்துக்கென்று செய்ய வேண்டும் என்று சொல்லி இவ்வண்ணமாக இது எல்லாத்தையும் வாங்க దేవుని కోసం పడే ప్రయాస వ్యర్థం కాదని గుర్తెరిగి నమ్మకం ఉంచుకొని మరి మేమంతా చేస్తున్నాము. మా కోసం ప్రార్థన చేయండి. ஆண்டவருக்கு நாங்கள் செய்கிற ஊழியத்திலே ஒரு பிரயாசம், உண்மையாகவே அவர் பிரயாசத்தை நிறைவேற்றுவார் என்று சொல்லி நாங்கள் முன் செல்லுகிறோம். అటు తర్వాత మా బ్రదర్ ప్రభుదాస్, என்னுடைய சகோதரர் பிரபுதாஸ் அவர்களும், ఇంకొక బ్రదర్ ఇస్రాయల్ బ్రదర్,
బ్రదర్ ఇస్రాయల్ அவர்களும் వీరందరూ కూడా నాకు సహాయం చేస్తూ మరి కొన్ని ఆలోచనలు చెప్తూ అన్ని కూడా మరి ముందుకు సాగిపోయేదానికి నాకు సహాయం చేస్తున్నారు. சில வார்த்தைகளை எங்களுக்கு சொல்லி முன்பாக எவ்விதமாக கடந்து வேண்டும் என்று சொல்லி వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. எல்லோருக்கும் என் மனமார்ந்த நன்றியை தெரிவித்துக்கிறேன். ఇంకా జాన్ లారా, జాన్ పీటర్, இன்னும் ஜான் லாரா, ஜான் பீட்டர், చాలా మంది ఈ విధంగా ఈరోజు ఇవన్నీ ఇట్లా ఉందంటే వీరందరూ పని చేయడం వల్లనే. இதெல்லாம் విధமாக இருக்கிறதுனா இந்த பிள்ளைகள் எல்லாம் செய்த வேலைகள். ఇవన్నీ దీనికంటే తర్వాత వెనకాల రోజు కనీసం 2 సార్లు ఫోన్ చేసి మాట్లాడి నన్ను ఉత్సాహపరుస్తున్నటువంటి మాస్టర్ బాబు అన్నకు కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. இதற்கு மேலாக ஒவ்வொரு நாளும் 2 தடவை எனக்கு ஃபோன் செய்து இது எல்லாவற்றையும் குறித்து விசாரிப்பார் பாபா அண்ணா அவர்கள். తర్వాత చూసినామంటే సేవలో ఉండి సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటే మేలు అనే మనోహరము అన్న వాగ్దానం ప్రకారము నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి బర్నబాస్ అయ్యకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. சகோதரர்கள் ஒரு நிமித்தம் வாசம் பண்ணுவது எவ்வளோ இன்பமும் எவ்வளோ நன்மையும் என்று சொல்லி வண்ணமாக இந்த ஊழியத்தில் எனக்கு துணையாக இருக்கிற பர்னபாஸ் ஐயா அவர்களுக்கும் நான் நன்றி செலுத்த கடமைப்பட்டிருக்கிறேன். ప్రతి ఆదివారం ఉదయము బర్నబాస్ పాస్టర్ ఆ చర్చి మందిరానికి వెళ్తున్నాను. అక్కడ దేవుని వాక్యము పంచుకుంటున్నాను. ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமை காலையில் பர்னபாஸ் ஐயாவுடைய பூரண சுவிசேஷ காஸ்பல் பெந்தகோஸ் சர்ச்சிலே காலையிலே நான் அங்கே தேவ செய்தியை நான் கொடுத்து. ఎవరన్నా ఎక్కడికి వెళ్ళలేదు, ఏ చర్చిలకు వెళ్ళలేదంటే దయచేసి అక్కడికి రండి. ఉదయం సమయంలో అక్కడ நீங்கள் ஒருவேளை எந்த சபைக்கு போக இல்லாதவர்களாக இருந்தால் தயவுசெய்து நீங்கள் அந்த சபையில் வந்து கலந்து கொள்ளுமாறு. ఈవినింగ్ ఇక్కడికి రండి, சாயங்காலத்தில் இங்கே வாருங்கள், మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. தேவனுடைய ஆசீர்வாதத்தை நம்ம பெற்றுக்கொள்ளலாம். ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, అంతా ఓకే అయిపోయిందండి. இது எல்லாவற்றும் செட்டில் ஆகிவிட்டது, எல்லாமே ஓகே ஆகிவிட்டது. దాంతో పాటు కీబోర్డ్ వాసేదానికి, ఇన్స్ట్రుమెంట్ వాసేదానికి మనిషి కావాలి అనుకున్న ప్రార్థన చేసినప్పుడు இதுக்கெல்லாம் கீபோர்டும் இன்ஸ்ட்ருமெண்ட் வாசிக்கிறதுக்கு ஆட்கள் வேணும் சொல்லி நான் யோசித்து ఫోన్ చేస్తున్నాను, నేను వచ్చేస్తాను బ్రదర్ అని చెప్పేసి వచ్చినటువంటి నెహెమ్యా బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ஃபோன் செய்தவனே சகோதரர் நெகேமியா அவர்கள் நான் வந்துடுறேன்னு சொல்லிட்டு இங்கே வந்துட்டு ஒவ்வொரு வாரமும் வாசித்து கொண்டிருக்கிறார். చివరిగా ఈ కల్వరి గ్రేస్ మినిస్ట్రీ చర్చి కొరకు ప్రార్థన చేయండి. நீங்கள் கடைசியாக இந்த கல்வரி கிரேஸ் மினிஸ்ட்ரி சென்னைக்காக நீங்கள் எல்லாரும் ஜெபம் செய்து கொள்ளுங்கள். వేరేం చేయొద్దు, ప్రార్థన మాత్రం చేస్తే చాలు. நீங்கள் வேறு எதுவும் செய்ய தேவையில்லை, நீங்கள் ஜெபம் மட்டும் செய்தால் போதும். తర్వాత మీరందరూ ఈ విధంగా మా ఆరాధనకు వస్తే చాలు. நீங்கள் వన్నமாக எங்களுடைய ఆరాధనలో வந்து కలந்து కొండాల్ அதுவே పోదుం. దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదములను, ఆయన నాకు ఇస్తున్నటువంటి మాటల్ని మనందరం పంచుకొని మనం దేవుని సిద్ధించుకుంటూ వెళ్దాం. தேவன் எனக்கு கொடுத்த ஞானத்தின்படி அவருக்கு கொடுக்கிற அந்த வார்த்தையின்படி நாம் யாவரும் பகிர்ந்து கொண்டு நாம் யாவரும் தேவனுடைய ஆசீர்வாதத்தை 8:30కి అయిపోతుంది ప్రతి ఆదివారం ఖచ్చితంగా. ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமை கரெக்டாக 8:30 நிமிடங்களுக்கே முடித்து விடும் ஆராதனை. 15 నిమిషాలు లేట్ అయిపోయింది. இன்னைக்கு 15 నిమిடங்கள் ఫస్ట్ రోజు కాబట్టి 15 నిమిషాలు లేట్ అయిపోయిందండి. இந்த ఫస్ట్ ప్రేయర్ అன்றదనాల 15 నిమిడங்கள் தாமதமாகிவிட்டது. అంతేకాదు కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మొదటి రోజు కాబట్టి చాలా డిస్టర్బెన్స్ జరిగాయి ఆడియో సిస్టంలోను, అన్ని కరెంట్లో కూడా ஒரு சில தடங்கள்னால இந்த நேரம் கடந்து போய் விட்டது. క్షమించండి. ఇవన్నిటి కూడా ఇవి కూడా జరగకుండా దేవుని యొక్క ఆరాధన చక్కగా జరిగినట్లు ప్రార్థన చేయండి. மன்னித்துக் கொள்ளுங்கள். வெண்ணமாக மறுபடியும் இந்த மாதிரி நடக்காமல் இதுவெல்லாம் క్రమமாக நடக்க நீங்கள் எல்லாம் ஜெபம் செய்யுங்கள். ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అబ్రహాం అన్న గారు వచ్చేసి మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేయాలని నేను ఆహ్వానిస్తున్నాం. நம்ம மத்தியில் இருக்கிற அப்ரஹாம் அண்ணா அவர்கள் வந்து இந்த காணிக்கைக்காக ஜெபம் செய்வார். ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని తల వంచుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపద కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ ఘనమైన మహాపరిశుద్ధమైన పూజించబడుతున్న కొనియాడబడుతున్న నామానికి మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన కాలాల్ని సమయాల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఇంతవరకు మమ్మల్ని మీ యొక్క చల్లని లెక్కల కింద కాచి కాపాడుతూ భద్రపరుస్తూ మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆయుష్యారుకులు బట్టి స్తోత్రాలు. మన తండ్రి, మా ప్రభుని బట్టి మీరు మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించిన మీ కృపకస్తులు స్తోత్రాలు. అంగీకరింపబడ్డ మీ భూమి మీద భూకి బిడ్డలంగా మీకు దాని పిల్లలు మీరు జీవించడానికి మాకు స్థిరమైన బుద్ధిని విశ్వాసాలు దయచేయండి. భూమి మీద మేము యాత్రికులము పరదేశం ఆయన మరి ఒక యాత్రిక కాలం ముందు మీ అందు మేము భయం భక్తి కలిగి జీవిస్తూ సహాయం దయచేయండి. ఇదిగో నా తండ్రి, కూడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు దీవించి ఆశ్రయించిన మనం చేసుకున్నాం. ఇచ్చిన హస్తాలను బట్టి మీకు స్తోత్రాలు.
ఇంకా నేను వారు విరివిగా ఇచ్చుటకు వారికి దృఢమైన విశ్వాసాన్ని ఆసక్తిని కలిగజేయని మనం చేసుకుంటున్నాం దేవా. మరి యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దావీదు గారు మరి మిక్కిలి మీరు దీవించి ఆశ్రయించని వేడుకుంటున్నాం. శక్తివంచన లేకుండా ఈ యొక్క కార్యక్రమం జరిగిస్తుండగా ఆ కుటుంబాన్ని ఆ యొక్క సేవని మీరు బలపరచమని మనం చేసుకుంటూ ఇంతవరకు మీరు మాకు అనుకున్న సకల మేలుకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి జీవనామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగనే చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి அப்ரஹாம் அண்ணன் గారు వచ్చిన ప్రార్థన చేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన கடைசியான ముగించుకుందాం. ஜபத்தை செய்து நம் மத்தியில் இருக்கிற அப்ரமன் அவர்கள் வந்து ஜெபம் செய்வார்கள். கடைசியான ஜபத்தை. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వజ్ఞాని మా యేసయ్య, ఈ సాయంకాల సమయం వరకు నీ వెనికిట్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రియ తండ్రి, వినినటువంటి వాక్య ప్రకారం జీవించుటకు మాకు కృప దయచేయండి. వెదజల్లినటువంటి దాసుని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రియ తండ్రి, మంచి నేలను బడి ఫలించేటువంటి విత్తనంలాగా మాకు క్రియ జరిగించండి. ప్రియ తండ్రి, ముఖ్యంగానైనా వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి. కానుకలు నీ రాజ్య వ్యాప్తి కోసం వినియోగపరచుకోండి. ప్రియ తండ్రి, సమస్యమైన దోషం తప్పించండి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రియకుమారుడైన యేసయ్య నామమును బట్టి అడిగి వినతి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరం చెబుదామండి. నా ప్రాణమా యెహోవాను శాంతించుము, అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును శాంతించుము. నా ప్రాణమా యెహోవాను శాంతించుము, ఆయన చేసిన కార్యాలలో దేనిని మరవకుము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. పేరు పేరు చెప్పండి. మీ అందరికి నా హృదయపూర్వక వందనములు. வந்தவர்கள் யாவருக்கும் மனதார நன்றி செலுத்துகிறேன். వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న